లగ్గసరి సీజన్లో పెళ్లి కొడుకుల ధరలో చుక్కలు అంటుకోవడం మామూలేనయ్యా. ఇది 10,000 ఎక్కువ అడిగారు కదా అని నిక్షేపలాంటి సంబంధాన్ని జారబెట్టుకుంటామా? అది కాదండి, అన్నీ కలిపి ఏదో 25,000తో సరిపెట్టుకుందాం అనుకున్నా గానీ ఆలోచనలన్నీ పెట్టుకుంటే ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసినట్టే. ఏదో గొప్ప సంబంధం వచ్చినప్పుడు భూమో పుట్ట తాగడ పెట్టాలని పెళ్లి చేసేయాలి. శాస్త్రి గారు, మీరు అలా మాట్లాడితే ఎలా చెప్పండి? తినింటికి అతి మెట్టినింటికి ఇవన్నీ తెచ్చేది. అమ్మాయిని గౌరవంగా కుటుంబంలో ఇచ్చి పెళ్లి చేయడం అది మనకి ఘనతేగా. నిజమే గాని అంత మొత్తం నాకు మొయ్యలేని బరువు అవుతుందండి. ఇప్పటికే బోల్డంత తప్పు చేయాల్సి వస్తుంది. అది నా వల్ల అయ్యే పని కాదు కానీ ఇంకేదైనా సంబంధం ఉంటే చూడండి. ఏమిటిది? ఏమిటిలో ఉన్నావు? రేపు మాపో పెళ్లి చేసుకుని చట్టాపట్టాలు వేసుకుని తిరగటానికి సిద్ధంగా ఉంటే ఏమిటి ఏడుపు? అది జరగదండి. ఎందుకని? నా దురదృష్టం. చాలే ఊరుకో. ఊళ్ళోకి వస్తూనే పాలగినతో స్వాగతం ఇచ్చావు. పెద్దలు మెచ్చారు, ముహూర్తాలు పెడుతున్నారు. నీకు కాకపోతే నాకు భార్య అయ్యే అదృష్టం ఇంకెవరికి ఉంటుంది చెప్పు? అలా అనే ఆశపడ్డాను, మనసిచ్చి పుచ్చుకున్నాను. కానీ మీ నాన్నగారు కొండెక్కి కూర్చున్నారట. 30,000 కట్నం కావాలని కబురు పంపించారు. మాది సాధారణ కుటుంబం, అంత డబ్బు ఇచ్చుకోలేమని మా అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు. చూసేంత చాలా సింపుల్. డోంట్ వర్రీ. మన పెళ్లి నీకు ఇష్టమైంది, నాకు ఇష్టమైంది, మీ నాన్నగారికి ఇష్టమైంది, మా నాన్నగారికి ఇష్టమైంది, చుట్టుపక్కల పసిపక్షాదులందరికీ ఇష్టమైంది. ఇక డబ్బు అంటావా? మా నాన్న డబ్బు. చూడు, మనం మేజర్లం. ఊళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత ఈ పెద్దలే నా కొడుకు, నా కోడలో, నా మనవడు అంటూ వచ్చి ఒకరినొకరు కౌగులించుకుంటారు. కానీ లేవు నయా పైసలు రా చూతా. దేవుడి ముందు ప్రమాణం చేసి నేను స్వీకరిస్తున్నాను. అదేమిటండి అన్నున్నాయి? అదే, ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కదా, అందుకని కనిపించిన షాపులలో ఆర్డర్ ఇచ్చాను. ఇది నచ్చిందే? నాకు తెలుసు, నాకు నచ్చితే నీకు నచ్చినట్టే, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. ఇక మన పెళ్లి అయిపోయింది. దేవుడు పెళ్లి. ఏమయ్యా, మీదేదో మర్యాద గల కుటుంబం అని ఆ మనసు గారు మేడం అంటే సంబంధం ఒప్పిస్తే నీ కూతురికి ఇదేం దొరుకుతాయా? పొరుగు తీసేసింది. ఏమిటి మీరు అనేది? నేను అనేది ఏమిటయా? ఊరంతా గుప్పు మట్టున్నా ఇంకా కప్పిపోయి ఇది నాలుకాయ పాటిపట్ట. ఏదో మంచి సంబంధం కుదురుస్తావని ఆశపడితే చేత కాక నా బిడ్డలేదు అభండాలు వేస్తావా? ఆడపిల్లను అదుపులో పెట్టుకోలేక అభాండం అంటారేమిటయ్యా? నీ కూతురు ఎవడో దురాయిల ధోతో కారులో వెళ్ళిపోవడం నేనే స్వయంగా చూస్తాను.
రాసి వస్తుందని మీ అక్కకి చెప్పకుండా పెళ్లి చేశారా? ఒరేయ్, పెళ్లి చేయలేదురా, పట్నం నుంచి బావలు వస్తే పంపించేశారు. పెళ్ళంటే బావలు అవుతారా? వాళ్ళ అక్క బావలు తెలిపిన తర్వాత దగ్గర పెళ్ళైందని తెలిసింది. మళ్ళీ అంటే ఎక్కిపోయిందా? లేదా ఎగిరిపోయింది. వచ్చిలే మొంగాడక్క మొంగాడక్క అన్నవాడు లేనాయనా లే. మోహన్, ఏం జరిగింది? మా అక్క లేచిపోయిందని అందరూ నానా మాట్లాడుతుంటే అదా నేను చెప్తారా నాయనా? చూడు మోహన్, ఇలా దెబ్బలాడితే ఎంతమంది నెగ్గుతో చెప్పు. ఎప్పటికప్పుడు నువ్వే దెబ్బలు తినడం తప్ప. ఇలాంటివి ఏదో ఒకటి ఎన్నో సంసారాల్లో జరుగుతుంటాయి. ఈ ఊళ్ళో ఎన్నో కుటుంబాల కథలు నాకు తెలుసు. పెద్ద మనుషుల్లా బ్రతుకుతున్న చాలా కుటుంబాల్లో ఆడపిల్లలు లేచిపోయారు, వర్ణాంతర వివాహాలు చేసుకున్నారు. అసలు ఆ కుటుంబాలే లేచొచ్చాయి. అయినా వాళ్ళెవ్వరినీ ఎవ్వరూ ఏమీ అనటం లేదు. కారణం తెలుసా? ఏం జరిగింది? నలుగురిలోనూ తలెత్తుకు తిరగడానికి వీలు లేకుండా పోయిందా? కనపడ్డ వాళ్ళందరూ నువ్వేం దిగులు పడకమ్మా. ఇదే మనం డబ్బున్న వాళ్ళం అయితే వాళ్ళకి ఇలా ఎత్తుపడడానికి డబ్బులుండేవి కాదు. ఎన్నోళ్ళు త్వరలోనే ముగిస్తాం, చూస్తుండు. అంటే ఏం చేస్తా బాబు? ఏం చేస్తామా? డబ్బు సంపాదిస్తాం, లక్షలు గడిస్తాం. మన కుటుంబం మీద ఏర్పడిన మచ్చను కడిగి పారేస్తాం. ఇప్పుడు కారు కూతలు కూర్చున్న వాళ్ళ నోటితోనే మన కుటుంబం ఘరానా కుటుంబం అనిపిస్తాం. లేకపోతే నా పేరు మోహనే కాదు. అమ్మా, పిల్లని గూడు చెల్లా చెదరై పోయను నేడు. ఒకరిది నేరం, ఒకరికి భారం. జీవిత నావకు లేదా తీరం, ఏమైపోవునో ఈ సంసారం, ఏమైపోవునో ఈ సంసారం. ఒకరిది నేరం, ఒకరికి భారం. మంచిని మెచ్చే మనిషే లేడు, మచ్చను చూపును ప్రతివాడు. మంచిని మెచ్చే మనిషే లేడు, మచ్చను చూపును ప్రతివాడు. ఇన్ని తరాల ఇంటి గౌరవం ఒక్క నిందతో మంటగలిసరా. ఒకరిది నేరం, ఒకరికి భారం. కష్టాలైనా కన్నీళ్ళైనా అన్ని భరించే అమ్మవు నీవు. కష్టాలైనా కన్నీళ్ళైనా అన్ని భరించే అమ్మవు నీవు. పిల్లల కోసం జీవించాలి, పిల్లల కోసం జీవించాలి. నిండు కుటుంబం నిలపాలి, నిండు కుటుంబం నిలపాలి. ఒకరిది నేరం, ఒకరికి భారం.
పసి హృదయానికి తగిలెను గాయం ఎవ్వరు లేరు నీకు సహాయం పసి హృదయానికి తగిలెను గాయం ఎవ్వరు లేరు నీకు సహాయం వయసుకు మిల్చిన పంతంతో పయనిల్చేవో పసివాడా విజయం నీదే నీదేరా విజయం నీదే నీదేరా Yes, who is speaking? Sundaram. Arey, you bloody fellow, where are you all these days? Eh? By the way, what about the bridge contract? Manake vachina? Very good, very good. Thank you. Bye. ఆయన మోహన్ ఇంకా అలా తీసుకుంటానండి. మీకేం కంగారు లేదు, తప్పకుండా వస్తుంది. నమస్కారం. నా జీవన్ లేదు. ఏమిటమ్మా ఏమిటి? ఇదిగో నీకు ఎప్పుడు ఉండే వ్యవహారాలే గాని ఇవాళ కాస్త తీరిక చేసుకున్నాయన. ఏమిటి ఏమిటి చెప్పు. అదేరా చలమయ్య వాళ్ళ సంబంధం. సంబంధాలు కూడా వస్తుందని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నాయన కాదు, ఈ ఒక్కసారికి నా మాట విను. చాలా గొప్ప సంబంధం. వాళ్ళ అనవసరమైన విషయాలతో నిన్ను విసిగించర్రా. పైగా నేను మాట కూడా ఇచ్చాను నాయన. సరే సరే కానీ నమస్కారం అండి. నా పేరు చలమయ్య. మీరు మేడా చలమయ్య అని పెద్ద మోతుబర్. మీరు వినే ఉంటారు. ఏమిటి విశేషం? మరేం లేదు, వీరికి ద్రాణ పిల్లలు. మీరు పెద్ద అమ్మాయిని పెళ్లి సంబంధం చెప్తాం. సరే మా అమ్మగారికి మాట్లాడతారు. ఉండండి. అమ్మా అమ్మా మీకోసమే ఎదురు చూస్తున్నాం. అబ్బాయిని చూశారుగా? అబ్బాయిని చూసేది ఏముందండి, ఏ కట్నాలు కానుకలు అంటారా? మీరు కోరినంతా వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అబ్బాయి మాకు నచ్చాడు. పిల్ల కూడా మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది. నాదేముంది బాబు, ముందు అబ్బాయికి నచ్చాలి. మీకు ఆ సందేహం అక్కర్లేదండి, తప్పకుండా నచ్చుతుంది. మీరు ఏం అనుకోనంటే నేను ఒక్క మాట అడుగుతాను. అదే అనుకోవడానికి ఏముంది, అడగండి. మీరు విన్నది గాలి వార్తే అనుకోండి, అయినా ఉండబట్టేదాకా అడుగుతున్నాం. అంతే అంతే. పర్వాలేదు, అడగండి. ఏం లేదు, మీకు అమ్మాయి ఉండేదని. అవును ఉండేది. ఏముంటే ఎందుకు మీకు వివరాలన్నీ? మీరంత కోపం ఎంతో సంవత్సరం ఏమీ లేదే, ఏదో మాట వచ్చింది కనుక అడిగాం. ఆమె ఎవరితోనో. ఇంకొక మాట సారేవా మర్యాద తొందరపడుతున్నావు మోహన్ రావు. ఏమిటి ఇదే? ఇది మన కుటుంబాన్ని కొట్టుకున్న పాపం అమ్మా. ఈ కలంకాన్ని ఐశ్వర్యంతో కప్పిపుచ్చుకోవాలని 18 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేశాం, లక్షలు గడించాం. కానీ ఆ మచ్చ మాత్రం నాశపోలేదు. ఇక్కడ మన పరువు మర్యాద మట్టిలో కలిపి తన స్వార్థము తన సంతోషమే చూసుకున్న ఆ శాంత ఎక్కడో విలాసాల్లో మునిగి తెలుస్తూ ఉంటుంది. అదే నా కంట పడాలి, ప్రాణం తీసేస్తాం. ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నా? ఏం జరిగింది చెప్పమ్మా. అది కాదమ్మా, నువ్వు మా అమ్మమ్మని గర్వంగా చెప్పుకున్నట్టు నాన్నెవరో చెప్పుకోవడానికి నాకు ఈ జన్మలో అదృష్టం లేదా? అదేమిటమ్మా ఇప్పుడు ఎందుకదంతా? ఈ మాట నేను ఎప్పుడు అడిగినా నువ్వు ఇలాగే తప్పించుకుంటున్నావు. తల్లి లేని పిల్లంటే సంఘం జాలి పడుతుంది, అప్పుడే ఈ మనసుకు శాంతి. అమ్మా అమ్మా, ఈ పిలుపు ఈ జన్మకు మిగిలిన భాగ్యం. అయ్యా, తమకు వట్టి అనుమానంగానే మీకు తెల్ల వెంట్రుకలు ఎక్కడ వస్తాయండి? ఒకవేళ వచ్చినా అది బాలనేరుపు. రావాలు అయ్యా, నువ్వు నోరు రావయ్య బసయ్య, నీ మాట అనుకుంటున్నా. 100 ఏళ్ళ ఆయుష్. ఇదిగో వడ్డీ తెచ్చాను చాలు, మరి అసలు కూడా తెచ్చావా? వడ్డీ అసలు కూడా తీసుకొచ్చాను. 2200 తెల్లరాను. ఇదిగో డబ్బు. ఏమిటి అసలు కూడా పట్టుకొచ్చా? తెచ్చాను. ఏమండి కమ్ముని చేశాడు. ఏమైంది? అసలు కూడా తెచ్చేసాడండి. అంతేలేండి, ఏదో అర్ధంతరంగా వస్తే తప్ప సన్నకారు రైతు చేతిలో 2000 రూపాయలు ఒకేసారి ఎలాగొస్తాయండి? అలాంటిది ఏం లేదండి. ఆ మోహన్ బాబు గారు నాకు చూశారు, ధర్మప్రభు. ఒకరోజు పొలం వెళుతూ ఆయన నాకు కనిపిస్తే నా గోడు చెప్పుకున్నాను. వెంటనే ఈ రొక్కం ఏర్పాటు చేసి, బస్వయ్య, పొలం రైతుకు తల్లి లాంటిది,
తల్లి తన కడుపాకలకి పిల్లల్ని ఒక ఇంట్లో దిగబెడిచి వేయచ్చు, కానీ పిల్లలు తల్లిని ఏ కారణం చేతనో ఎప్పుడు ఎక్కడా దిగబెట్టకూడదు. కాబట్టి వెంటనే వెళ్ళి ఆ పొలం విడిపించుకోమని నాకు ఈ డబ్బిచ్చారు. అలాంటి వారు ఊరికి ఒక్కరున్నా చాలు బాబు. విన్నారా 5 ఏళ్లలో మోహన్ రావు ఎంతగా ఎదిగిపోయాడు. 100 ఎకరాల కొబ్బరి తోట, రైస్ మిల్, ఫ్యాక్టరీలు, షేర్లు, 1 కాదు 2 కాదు, అన్నిటికీ పంపాలి. అవతల కొంపలు అట్టుకుంటుంటాను. రావాలి అయ్యా లెక్క చూసి ఆ బస్సు దస్తా ఇచ్చి పంపించేయి. రావయ్యా. నీ 2200 కరెక్టే. డబ్బు తీసే. ఇదిగో నీ కాగితం. చాక్లెట్ తీసుకో. ఏం చాక్లెట్ తీసుకుని వెళ్ళిపోవడానికి? ఇందులో 5 రూపాయలు. ఊరా పరిష్కారం అయిపోయినా 5 రూపాయలు అయితే సర్రా చాక్లెట్ కూడా దండగా. మోహన్ రావు రావు ప్రతివాడు రావే. రావు అంటే ఒక్క ధర్మారావే రావు. రాజు అంటే ఒక్క శ్రీరామచంద్రుడే రాజు. కవిరాజు అంటే ఒక్క కాళిదాసి. ప్రతి అవకతవక చవట కూడా రావే. రావాలి. అయ్యా 40 ఏళ్ళగా ఈ ఊళ్ళో మనకు ఎదురు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. ఇవాళ బస్సులో అప్పు తెచ్చాడు, రేపు ఇంకొకడు, ఎల్లుండి మరొకడు, ఆ తర్వాత మన వడ్డీ వ్యాపారం ఏమైపోవాలి? హరే రామ హరే కృష్ణ. ఇక ఈ ఊళ్ళో మన మాదిరి రైతులు ఎవరైనా ఉంటారా? ఒక్కడు ఉన్నాడండి. వెళ్ళి ఆ మోహన్ రావు లాక్కోండి. దేనికైనా మంచిది కర్రలు తీసుకున్నానండి. కర్రలు ఎందుకండి? ఈ కండవాళ్ళు నీ మెడకు చుట్టూ లాక్కొస్తాను. అలాగేనండి. నువ్వు ఇక్కడే నక్కున్నావట నక్కగలరా? ఏటో సంబరం? సంబరం వెళ్ళిందన్న నక్క జాతే సిగ్గుపడాల్సిన ఉత్తమోత్తమైన మనుషులు మనమంతా ఉన్నాం కదా అని సంతోషపడుతున్నాను అంతే. అసలు ఇంతకీ ఏం జరిగిందిరా? నాకేం తెలియటం లేదమ్మా. తెలియడం లేదు. తెలియకపోతే అలా తల ఉంచుకుని మాట్లాడతావేరా? తల ఉంచుకుని మాట్లాడేటప్పుడు నా దృష్టిలో తప్పు చేసిన వాడే. తప్పు చేయని వాడు ధైర్యంగా తలెత్తుకుని మాట్లాడాలి. అది కాదన్నయ్య. మాట్లాడగా అమ్మా, అసలు మనం వీడి కాలు కూడా పెట్టింది దేనికి? రోజు కాలేజీ సైకిల్ మీద పెడితే అలసిపోతాడని, అక్కడే హాస్టల్లో ఉండిపోతే రోజు మనం వాడే చూడడానికి వీలున్నదనేక. అవును, వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళాలా? వెళుతున్నాడు. ఎలా? 100 మైళ్ళ స్పీడ్తో రాకెట్ లాగా పెడుతున్నాడు. ఏదైనా ప్రమాదం జరిగితే? అందుకే వాడు అసలే దుడుకువాడు. కారు వద్దురా అని చెప్తే నా మాట విన్నావా? తమ్ముడు దర్జాకి ఎక్కడ లోటు జరుగుతుందోనని కొనిపెట్టావు. కొంటే ఇలా ప్రాణం ఎందుకు తెచ్చుకోమనే? అన్నయ్య 30 మైళ్ళు దాటిపోకుండా ఉంటావా? అలాగే అన్నయ్య. నాతో చెప్పడం కదరా, అమ్మ మీద వచ్చేసి చెప్పు. అమ్మా నిజంగా ఇంకెప్పుడు కారు స్పీడ్ గా డ్రైవ్ చేయనమ్మా. మీ ఇద్దరు నాకు ఒక మాట ఇవ్వాలరా. ఏంటమ్మా? మీ ఇద్దరు కలకాలం ఇలాగే అన్యోన్యంగా ఉంటానని మాట ఇవ్వండి నాయన. అలాగేనమ్మా. ఏడురా మోహన్ రావు అంటే ఎవరయ్యా ఇక్కడ? అదిగోండి మోహన్ రావు. మంచి మర్యాద లేదు. మోహన్ రావు మీ తమ్ముడు అదుపులో పెట్టుకో. తమ్ముడు నువ్వు నాతో రావాలి. ఎక్కడికి? దశజనపల్లి ధర్మారావు గారు నిన్ను రమ్మన్నారు. ధర్మారావా? ధర్మారావు ధర్మారావు అని మాట తుంచేయకపోతే చివరిని గారు అని పలికితే నీ నోట ముత్యాలు ఏమన్నా రాలిపోతాయా అంట. ఆ జ్ఞానమే నీకుంటే మోహన్ రావు అని మారుతుంచేయకపోతే చివరిన గారు అని పెట్టాడకూడదు. సరేనండి మోహన్ రావు గారు, ఇంతకి నువ్వు వస్తావా లేదా? కార్పా తమ్ముడు ఇంటి మీదకి వచ్చి ఇలా అల్లరి చేసే వెధవాళ్ళని ఏం చేసినా తప్పులేదన్నయ్య. నువ్వు ఊరుకో, నేను చెప్తాగా. ఏమండి మీ పేరు? గోవిందనామాలు. ఆహా, చూడండి గోవిందనామాలు గారు, మీ ధర్మారావు గారు ఎవరో నాకు తెలియదు. వారికి నాతో పని ఉంటే ఇక్కడికే రావచ్చు. లేక రావడానికి వీల్లేనంత సుస్థి లాంటిది ఏదైనా వారికి చేసుంటే ఆ పనేదో మీతో చెబితే నాకు వీలైతే తప్పక చేస్తాను. అంతేగాని మా అన్నయ్య అక్కడికి రాడు. మళ్ళీ ఇంకోసారి వాళ్ళు రమ్మన్నారు వీళ్ళు రమ్మన్నారు అని ఇక్కడికి వచ్చావా జాగ్రత్త. మాదేముందండి, ఆయన ఎలబడి వచ్చాం పొమ్మంటే పోతాం. ఎంత పొగరు ఎంత పొగరు. వాళ్ళని నన్ను ఏదైనా చేసేస్తారంటే అదొక దారి. మిమ్మల్ని పట్టుకుని నానా మాటలోనండి. దొంగ బొద్దులట, దొంగ వ్యాపారం అట, అమాయకులు చేసి ఊరు రైతులందరినీ గుప్పిట్లో పెట్టుకున్నారట. నోటుకు వచ్చినట్టు ఒకటి కాదండి, వాడు ఇష్టం తిడుతున్నాడు. తిట్టాడా? తిట్టాడండి. నిజంగా తిట్టాడా? అయ్యో రామా, చెప్పలేను నేను. నోటితో వాడు చాలా కరెక్ట్. అదేంటండి? చాలా కరెక్ట్ రా. అది కాదండి. నీ వల్ల ఏది కాదురా. ఈ దర్శనపల్లి ధర్మారావు దమ్ము పట్టాడంటే సముద్రం లోపలికి వెళ్లి ముత్యాలను ఏళ్ళను గలడు,
తిమ్మింగళాలను తినేయగలడు. దొంగ వ్యవహారారా, పెద్ద మనుషుల మీద కలయబడతారా? కాల్చి పారేస్తాను. వెళ్ళండి. చూడైనా, నేనెవరో నీకు తెలియదు కానీ నువ్వెవరో నాకు తెలుసు. నువ్వు సమర్థుడివి. సమర్థులతోనే స్నేహం చేయాలి. నీతో స్నేహం చేయాలనే ఉద్దేశంతో మా వాళ్ళని పంపించాను. కానీ వాళ్ళు చూసి రమ్మంటే కాల్చి వచ్చారు. వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి నువ్వు అపార్థం చేసుకున్నావు. నిజమే, ఆ పరిస్థితులు ఎవరైనా సరే అపార్థం చేసుకుంటారు. అప్పటి నుంచి మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాను. సమయానికి జటాయువులాగా వచ్చి మీకు సహాయపడ్డాను. లేకపోతే చాలా థ్యాంక్స్ ధర్మారావు గారు. ఇక తమ దయచేయండి. రాము, చురుకుపాలు కొంత సోదరునకని తమ్ముడు లక్ష్మణుడే. సరే మోహన్ బాబు, నీకు ఇప్పుడే అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇది వచ్చినా, ఏ అది వచ్చినా నేను అక్కడ ఉన్నాను. నా కబురు పెట్టి సహాయం చేస్తాను. అక్కర్లేదు. మీరే అన్నారుగా రామలక్ష్మణులు అని. రాముడికి లక్ష్మణుడు తోడుండగా మాకు ఏ రాక్షసముఖ సహాయం అక్కర్లేదు. కనీసం విభీషణుడు ఉండాలిగా. మోహన్, నేను వస్తాను. రామలక్ష్మణారా, ముందు ఆంజనేయుడు అనుగ్రహించండి. మీరు అవతారాన్ని, ఆ తండ్రికి కొడుకుని. కానీ అలా చెప్పుకోవడానికి నామోషి ఫీల్ అవుతాను. ఆయన ఒక మారణాయుధం, బాంబు లాంటి వాడు. ప్రత్యేకించి మీరంటే వేరే కారణంగా ఉన్న అవసరం లేదు. ఆయనకు ఒక్కటే అభిప్రాయం, ఈ సృష్టిలో తను తప్పించి ఎవరు అన్నం తినకూడదు, ఎవరు బాగుపడకూడదు, బట్ట కట్టకూడదు. అందుకే రౌడీని పిలిపించి అరేంజ్మెంట్ చేశాడు. పాపం అది ఆయనకే ఎదురు తిరిగింది. ఏమైనా కన్న తండ్రిని గురించి పరాయి వాళ్ళ దగ్గర అలా మాట్లాడవచ్చా? తప్పు కాదు. తండ్రైనా తల్లైనా తప్పే సార్. అందుకే చిన్న ప్రపోజల్. ఈ దేశపు గూఢచారి ఆ దేశంలోనూ, ఆ దేశపు గూఢచారి ఈ దేశంలోనూ ఉండి రహస్యాలు ఛేదించినట్టే ఇవాళ నుంచి మీ గుడారంలో చేరి మా నాన్నను పట్టుబడతాను. అందుకు మీ సంపూర్ణ సహకారం కావాలి. వాడివే అద కార్యక్రమం. ఎక్కడికి రా పరుగు? స్టాంపు లేని ఉత్తరంలాగా. ఏం లేదక్క, ఇక్కడ దాకా వచ్చాక చిన్న ఫ్లాష్ వచ్చింది. లోపలికి వస్తే నాతో క్లాష్ వస్తుందేమో అని. ఎందుకు వస్తుందిరా క్లాష్? అదంతా తర్వాత చెప్తాను కానీ నేను అర్జెంట్ ఒక చోటుకి వెళ్తున్నాను. నాన్న నన్ను కవర్ చేసి పెట్టే. అసలు ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అది చెప్పు ముందు. అదే మన గోవిందమ్మ లేడు, వాళ్ళింటే ఎవరు పుట్టినరోజుట నన్ను టీ పార్టీకి పిలిచారు. ఏమిటి పుట్టినరోజా? అయితే మరి నన్ను నాన్నగారిని పిలవలేదేరా? అదే వాళ్ళంతే, ఇంకొక్కళ్ళనే పిలుస్తారు. బాగుంది. వెనకటికి బకాసురుడికి ఇంటికి ఒక్కొక్కరు చొప్పున పంపించేవాళ్ళట. అలాగా? నీకంతా కామెడీ చెప్పారు. వింటా గాని ఇంతకీ ఎవరికి రా పుట్టినరోజు? ఆ నామాల చిన్న పెళ్ళానికా, మొదటి పెళ్ళ కూతురుకా? తెలియటం లేదు. లక్ష్మి పుట్టినరోజు అన్నారు, మరి ఏ లక్ష్మి ఏంటో. ఏమిటి ఇద్దరు పేర్లు లక్ష్మీనేనా? ఇద్దరు పేర్లు లక్ష్మి, అదే కదా వచ్చి చిక్కు. బాగుంది. వాళ్ళ ఇంట్లో ఇద్దరు లక్ష్మీలు ఉంటే నీకెందుకురా చిక్కు? అది 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 నీకు అర్థం కాదు. నేను అర్జెంట్గా బయటకు వెళ్తాను. నానే తెచ్చిన గ్యాస్ మా అక్కయ్య మంచి అక్కయ్య. నన్ను గడ్డిపోతగా తీసి పారేస్తున్నారు కానండి, లేకపోతే ఈ పాటికి మోహన అంతు కనుక్కునేవాడు. నవ
నవనవలాడే నవతరం ఉరకలు వేసే యువతరం నవనవలాడే నవతరం ఉరకలు వేసే యువతరం మన ఆపదం ఎవరి తరం యువతరం నవతరం యువతరం ముందు ముందుకు సాగిపోయే యువకులం మేము ముందు ముందుకు సాగిపోయే యువకులం మేము స్వేచ్ఛ కోసం పోరు కలిపే యువకులం మేము స్వేచ్ఛ కోసం పోరు కలిపే యువకులం మేము ఎవరేమంటేనేమి ఏ పేరు పెడితేనేమి మనము ఏకమైతే మార్పు సాధిస్తాం యువతరం నవతరం యువతరం ఆటలందు దూర వయసు తొంగి చూడాలి ఆటలందు దూర వయసు తొంగి చూడాలి ఆటలందు కొంటె మనసు పొంగిపోవాలి ఆటలందు కొంటె మనసు పొంగిపోవాలి చేయి చేయి కలిపి సరదాల తేలి తేలి చేయి చేయి కలిపి సరదాల తేలి తేలి పాతకాలం రోటలన్నీ మరిపించేయాలి యువతరం నవతరం యువతరం నవతరం నవనవలాడే నవతరం ఉరకలు వేసే యువతరం నవనవలాడే నవతరం ఉరలు వేసే యువతరం మనలా పదం ఎవరి తరం యువతరం నవతరం యువతరం యవ్వనమే అందరికీ వరము లాంటిది నవ్వులతో గడపడమే మనకు మంచిది యవ్వనమే అందరికీ వరము లాంటిది నవ్వులతో గడపడమే మనకు మంచిది వడి వడిగా నీటిలోనే బోటు షికారు లోతు లోతు కెలుకొంటే భలే హుషారు చల్ చల్ షికారు జిల్ 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 భలే హుషారు జంటలుగా వలపు మజా రుచి చూడాలి చల్ 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 బోటు షికారు భలే హుషారు చల్ 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 బోటు షికారు జిల్ 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 భలే హుషారు సముద్ర కొట్టిన పీతమోహంలాగా నువ్వు నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఊళ్ళో ఇంకొక ధనవంతుడు ఉండడానికి వీలేదని చెప్పానా లేదా మంత్రి బాబుతో మంత్రి మీద సర్టిఫికేట్ అక్కయ్య మంత్రితో నా మంత్రి తప్పి రాజు అంది ఇప్పుడు నేనేం చేయాలి తూర్పు తిరిగి దండం పెట్టు విన్నారుగా అది సంగతి చెవా ఎవరు వస్తారు ఏంటండి విశేషాలు? అదేనండి మనం చేస్తున్నాను. ఈ ఊళ్ళోనే కాలేజీ కట్టించాలి. చాలా కాలంగా మన పురపాలక సంఘం వారికి ఉందిగా, ఆ ఏర్పాట్లని ఇప్పుడు ఒక రూపం దాల్చేయండి.
మీరు కాలేజీ కమిటీ మెంబర్ అండి, ఆ బాధ్యతలన్నీ వీరే తీసుకుంటున్నారు. మెంబర్ అయిన తర్వాత బాధ్యతలు లేకుండా ఎలా ఉంటాయండి? కాలేజీ అంటే మాటల నలుగురు 4 చేతులు వెయ్యాలిగా, ముందుగానే పెద్ద చేతులు వేయిద్దామని వచ్చుంటారు. అంతేనండి ధర్మరావు. వెరీ గుడ్ వెరీ గుడ్. రావాలు అయ్యా ఎంత చేద్దామంట? ఇలా రండి. రే కాసులు చూడండి. ఏంటి ఓ పని చేద్దాం, ఏదో నెపం పెట్టి ముందు మోహన్ రావు దగ్గరికి పంపించండి. అతను ఎంత ఇస్తాడో చూద్దాం. దాని మీద 2000 మనం వేద్దాం. దాంతో మీ పేరు పైన పడుతుంది, అతని పేరు కింద పడుతుంది పేపర్లో. 20 రూపాయలు పెట్టి కరపత్రాలు వేద్దాం, 25 రూపాయలు పెట్టి దండలు కొందాం, ఒక 30 రూపాయలు చిల్లర మార్చి కుర్రాళ్ళ మీద విసిరేద్దాం. ధర్మారావు గారు జిందాబాద్ అని ఊరి మీద ఊరేగిద్దాం. దాంతో మోహన్ రావు కుళ్ళుతాడు, ఏడుస్తాడు, నీలుగారిపోతాడు. ఈ దెబ్బతో ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఒరే 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 రావాలు, నీకు ఇంత బుర్ర పచ్చారా? ఇంతకాలం ఎద్దులాగా పెంచుతున్నాను. ఎదుగా పుత్ర మోహన్ బాబు గారు, హలో. రండి రండి. కాంట్రాక్టర్ కనకయ్య గారు, చక్ర ఫ్యాక్టరీ సాంబయ్య గారు, మహిళా మండలి మాణిక్యమ్మ గారు అందరూ ఒకేసారి వచ్చారు. ఏదో ఉంది విశేషం. అవుతారా? అదంతా నీ తర్వాత తెలుస్తుంది కానీ ముందు వదలగలడు. నాకే ఏమిటండి విశేషం? ఏం లేదండి, ఊళ్ళో పెద్ద తలగాలందరూ కలిసి కమిటీగా ఏర్పడి కాలేజీ కట్టించాలనుకుంటున్నాం. దానికి తమ భూరి విరాళం. కాలేజ్ ఎంత అవుతుంది మీ ఎస్టిమేషన్? 2 లక్షలు అవుతుందని ఇంజనీర్ ఎస్టిమేట్ చేసి పెట్టారండి. రివో ప్లాన్ 2 లక్షలా? సరే ఇప్పుడే వస్తానండి. అగ్ని బాధితులు, వరద బాధితులు, కరువు బాధితులు అన్ని అయిపోయాయినా ఈసారి కాలేజీ విరాళాల పేరుతో బయలుదేరారు. ఇదిగో అవతారం, నీ వేళాపరణంగానే ముందు బయటకు వెళ్ళు. అలాగే వెళ్తారు కానీ గొట్టంపూడి మా నాన్నగారిని కలిసికొచ్చారా? ఆయనగా మా కాలేజీ ప్రెసిడెంట్. చదువులు మిగిలినంతా వారదే. అంతేగా మరి మళ్ళా మాట. ఇందులో మన కమిషన్ అంతా నాకెందుకు, నేను పోతాను. ఇదిగో లక్షలు. సరే సరే, మీరు వెళ్ళిరండి. నమస్కారం. నమస్కారం అండి, మీరు ధర్మప్రభువులు. వెళ్ళిరండి. $2 లక్షలు లేకుండానే కాలేజీ ఫండ్ అంతా మోహన్ రావు గారే ఇచ్చారండి. కాలేజీకి తన పేరు పెట్టమన్నాడా? అదేం లేదండి, అదేం లేదండి. అలాంటి కోరికలు లేకుండానే ఇచ్చారు. నాకు బాగా తెలుసు, ఈ ఊళ్ళో అతను చాలా పెద్ద చెయ్యి. అతను బాగుంటే మనం బాగున్నట్టే కదండి. వెళ్ళండి. వెళ్ళండి. నమస్కారం. నాన్న ఫ్లాష్, అక్కయ్య తోసిరాజు నా ఆట కట్టేసి. అప్పుడు నేనేం చేశాను తెలుసా? ఆ బోర్డు నా వైపు నుంచి నా వైపు తిప్పుకుని గెలిచింది నేనే చప్పట్లు కొట్టుకున్నా. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. విషయం తాగించచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నువ్వే ఉన్నావు, మీరు మోహన్ ఓడించలేకపోతున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి? వెంటనే సంబంధం కల్పించుకోవాలి. అది రాజనీతి ఫాదర్. ఆ ఏడ్చేదేదో సూటిగా ఏడు చెప్పరా? మోహన్ రావుకి 30 ఏళ్ళ లోపు, అందగాడు, ఐశ్వర్యవంతుడు. అక్కయ్యకి 20 ఏళ్ల లోపు, అందగత్తే, ఐశ్వర్యవంతురాలు. మరి వాళ్ళిద్దరు కలిపేయండి. ఏమిటి విరోధార్థంతో వైవాహిక సంబంధమా? నవాలు నోరు మూసుకుంటారు. వెళ్ళు ముందు. కూర్చోరా. ఇది పాలిటిక్స్ బ్రెయిన్ రా. బిఏలో పాలిటిక్స్ బ్రెయిన్ గా తీసుకోమంటే తీసుకొని తెచ్చావు కాదు. సరే, నేనా వాడి దగ్గరికి వెళ్ళి నా కూతురుని చేసుకోమని ఫస్ట్ అడగను, వాడా నా దగ్గరికి వచ్చి నీ కూతురు నాకు ఇవ్వమని ఫస్ట్ అడగడు. ఇది ముడిపడ్డా? యూ డోంట్ వరీ ఫాదర్, ఆ ఏర్పడంతా నేను చేస్తాను. ఒక 100 రూపీస్ నెంబర్ రావచ్చా? అంతా ఇంత వచ్చావుగా, ఇక రావడం ఎందుకు? వెళ్ళు సీతామోహన్ సన్యాసి. ఎన్నాళ్ళు ఇలా పెళ్లి లేకుండా కూర్చుంటావు? అక్క ఏదో ఎప్పుడో తప్పు చేసిందని అదే నీ మనసులో పెట్టుకుని దాని మీద కక్ష కొద్దీ నీ బతుకు మోడు చేసుకుంటావా నాయన? అబ్బాబాబా, ఏమిటమ్మా ఎప్పుడు నీ గొడవ? అవునులే, నీ పనే నీది కానీ అమ్మాయి ఏమైపోతుంది నీకెందుకు? నేనెప్పుడు ఇలాగే చెక్కు చెదరకుండా రాతి బొమ్మలాగా ఉంటాననుకుంటున్నావా? నేను కాస్త గుట్టుకోమంటే. అమ్మా, ఏమిటమ్మా మాటలు? చూడు, నీకు కావాల్సింది ఇంటి కోడలు రావడమే. పోనీ తమ్ముడికి పెళ్లి చేసేద్దాం, మంచి సంబంధం చూడు. టంకాలు వచ్చింది బాబు. వస్తాను ఇంట్లో. నారాటమే కానీ వీడు మాత్రం మారేటట్టు లేడు. వీడికి పెళ్ళొద్దంట, తమ్ముడికి పెళ్లి చెయ్యాలంట. నీకెందుకమ్మా ఈ లేనిపోని ఆరాటం? చిన్నవాడు నేను ఒక మాట చెప్పనా? నువ్వు అసలు ఈ పెళ్లి మాట ఎత్తదు. ఏమిటి ఈ మధ్య అమ్మ నా పెళ్లి సంగతి ఎత్తట్లేదు అని మోహనే అమ్మా నా పెళ్లి ఎప్పుడే ఎప్పుడే నిన్నే అడుగుతాడు. ఏమిటి
తళ్ళ 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 మెరుపే మెరిసింది జల 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 జల్లే కురిసింది ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అబ్బా ఏం చెయ్యాలి చెయ్యమని వయసంటే ఏల తొందరని మనసంటుంది ఏదో చెయ్యమని వయసంటే ఏల తొందరని మనసంటుంది మనసుకు వయసుకు మధ్యన చిక్కి సొగసే ఉసూరమంటుంది తల్ల 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 మెరుపే మెరిసింది గుబ 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 గుబులే రేగింది ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అబ్బా ఏం చెయ్యాలి వెచ్చని జతగా నువ్వున్నావని చలి నన్నెంతో మెలివేస్తుంది వెచ్చని జతగా నువ్వున్నావని చలి నన్నెంతో మెలివేస్తుంది దుడుకుగా దూకే తోడున్నావని దుడుకుగా దూకే తోడున్నావని వలపే వరదై ముంచేస్తుంది తల్ల 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 మెరుపే మెరిసింది గుబ 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 గుబులే రేగింది ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అబ్బా ఏం చెయ్యాలి ఎత్తు పల్లాలేకం చేసే చీకటి ఎంతో బాగుంటుంది ఎత్తు పల్లాలేకం చేసే చీకటి ఎంతో బాగుంటుంది చేయి చేయిగా ఇద్దరముంటే చీకటి మెత్తని వెలుగవుతుంది తల్ల 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 మెరుపే మెరిసింది గుబ 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 గుబులే రేగింది ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అబ్బా ఏం చెయ్యాలి అమ్మా ఇదేమిటమ్మా ఇలా చీకట్లో కూర్చున్నావు లైట్లనే వేసుకోకుండా ఎవరి కోసం లైట్లు వేయాలి అంత నిండుగా ఉన్న కుటుంబంలో వెలుగు కావాలి గాని దేవత లేని గుళ్ళో దీపం ఎందుకు మొదలు అమ్మా నువ్వేం చెప్పావు నాకు తెలుసులే నీకెందుకు తెలియదురా నీకంతా తెలుసు కానీ నిన్ను గురించి మాత్రం నీకు తెలీదు ఎవరైనా ఇంటికి వస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఎంతమంది పిల్లలు అని అడుగుతారు గాని ఎన్ని లక్షలు సంపాదించారు ఎలా సంపాదించారని మాత్రం అడగర్రా ఒరేయ్ నా మాట విని అమ్మా హలో మోహన్ నువ్వు ఇక్కడే ఉన్నావా ఏం లేదు అక్కయ్య అమ్మని చూస్తానంటేనా సరే కదా అమ్మ అక్కయ్యని చూస్తానంటే తీసుకొచ్చాను అమ్మా అక్కయ్య మోహిని నమస్కారం రామ్మ దేవుడి గదిలోకి వెళ్దాం దీపారాధన టైం అయింది
త్వరగా పెళ్లి కావాలని కోరుకో అమ్మా. కోరుకున్నంత మాత్రాన అవుతుందా అండి? కూర్చోమ్మా, తులసి కోటకి దీపం వెలిగించాం. రామాయణం చూస్తున్నావా అమ్మా? మూసేసేవే. నాకు రోజు కాసేపు రామాయణం చదవటం అలవాటు. దానిలో ఎంత మహత్వం ఉందనుకున్నా, ఎన్ని చిక్కుల్లో ఉన్నా అది మనశ్శాంతినిస్తుంది. ఇవాళ నువ్వు చదవమ్మా, నేను వింటాను. నేనా? ఎందుకమ్మా అలా సందేహిస్తావు? నీ ఇష్టం వచ్చిన చోట తీసి చదువమ్మా. అలాగేనండి. అవలీలగ శ్రీరాముడు శివధనువును విరిచినంత చిత్తము పొంగన్ నవసుమమాలను చేకొని అవనీ సుత వచ్చి నిలిచే ఆతని ఎదుటన్ అందమునకే అందమైన సీతమ్మను ప్రేమ మీర చూచే రామమూర్తి వీరవరులకెల్ల వీరుడో రాముని సంతసమున కాంచే జనక జాత కొంత పులకరింత కొంత చక్కిలిగింత అతని చూచినంత అదొక వింత పూలమాల తోడ బాల నిండు మనమ్ము స్వామి కంఠ సీమ వ్రాలిపోయే ఎంత తీయటి గొంతం, ఇంత అందం, అందంతో పాటు ఇంత అణుకువ నేను ఎక్కడా చూడలేదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. దేవుడికి హారతిస్తాను. హారతి తీసుకోమ్మా. బాబు, నువ్వు ఇక్కడికే వచ్చావా? హారతి తీసుకో బాబు. కానీ జీవితంలో ఏర్పడ్డ మచ్చ ఈ జన్మకు పోదు. మోహిని, ఏమిటమ్మా, ఏమిటి అలా మాట్లాడుతున్నా? ఏం జరిగింది? అబ్బాయి, ఏం లేదమ్మా. లేదు, ఏదో జరిగింది. లేకపోతే ఎప్పుడూ ఉత్సాహంగా మాట్లాడేదండి. ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడతావు? చెప్పమ్మా. నా దగ్గర ఎందుకు దాపరికం? అమ్మలాంటిదాన్ని. నాకు రాజంతో నువ్వు అంతే. చెప్పమ్మా. అబ్బే, ఏం లేదమ్మా. అసలు ఎలా చెప్పాలో తెలియడం లేదు. అంతులేని ఐశ్వర్యం ఉంది, ఎందరో ఆత్మీయులున్నారు. కానీ ఎందుకో నాకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మోహిని, ఆ పని మాత్రం చేయొద్దమ్మా. వెళ్ళి కాని పిల్ల విడిచి వెళ్ళిపోతే వద్దమ్మా, వద్దు. నా మాట విను. ఆ పని మాత్రం చెయ్యొద్దు. అమ్మదంగా, నువ్వు ఎక్కడున్నావా? ఏ రాధా, రాధా, నీకు మంచి రహస్యం చెప్పనా? అది విన్నావంటే నిన్ను నువ్వే మర్చిపోతావు. మోహిని, చెప్పవా? చెప్పవా? చెప్పనా? ఇన్నాళ్ళు నీకు అమ్మ తప్ప ఇంకెవ్వరూ లేరనుకున్నావు కదా. ఇప్పుడు మావయ్యలు, అమ్మమ్మ అందరూ ఉన్నారు. నిజంగానా? అమ్మా, నువ్వు ఎప్పుడు చెప్పలేదే. మోహిని, ఏమిటమ్మా
ఈవేళంతా వింతగా మాట్లాడుతున్నావు. ఇందులో వింతే ఉందమ్మా. ఇప్పుడే కదా నువ్వు అన్నావు నేను నీ కూతురు లాంటి దాన్నని. అలాంటప్పుడు మరి నాకున్న వాళ్ళందరూ తనకు ఉన్నట్టేగా. ఓ అదే. అమ్మా అమ్మా ఎవరు వచ్చారు చూడు. నా పేరు మోహిని. అవునవును, ఎస్. నువ్వా అమ్మా? నమస్కారం అండి. నమస్కారం. మీ పూజకి పూలు తీసుకొచ్చాను. రా మా లోపలికి వెళ్దాం. ఏంటమ్మా? కాస్త మంచినీళ్ళు కావాలండి. అలాగే. క్షమించండి. పర్వాలేదమ్మా. ఇది మీ కుటుంబం ఫోటో అనుకుంటాను. అవునమ్మా. వీరు ఈ ఇంటి యజమాని అనుకుంటాను. ఎంత గంభీరంగా ఉన్నారు. వీరు మీ పెద్దబ్బాయి కదా? అవునమ్మా, మోహన్. ఈయన మీ చిన్నబ్బాయి. ఈమె ఎవరండి? అది అది మీ అమ్మాయా? శాంత. ఆమె ఇప్పుడు ఎక్కడుంటున్నారు? అదంతా ఇప్పుడు ఎందుకమ్మా? ఏదో మాట వరకు అడిగానండి. మీకు అభ్యంతరం అయితే చెప్పొద్దు. నీకు చెప్పడానికి అభ్యంతరమే ఉందమ్మా. ఇది ఇతరుల ద్వారా తెలియటం కంటే నేను చెప్పటమే మంచిది. ఇంత ఐశ్వర్యం ఉన్నా దానివల్లే ఈ ఇంటి కళాకాంతి లేకుండా పోయేది. మా మోహన్ కూడా పెళ్లి పెటాకులు లేకుండా ఉన్నాడు. అదేంటండి? అవునమ్మా, అది మా కుటుంబానికే తలవంపులు తెచ్చింది. మా వంశ మర్యాద, మా ఇంటి గౌరవం మంట కలిపింది. దాని సంతోషం అది చూసుకుని వయసు పొంగులో ఇంట్లోంచి ఎవరితోనో వెళ్ళిపోయిందమ్మా. నాయనమ్మో, అది కాదురా. నేను వస్తానండి. అబ్బా, అసలే రేసుక్కలే ఉంటావు. మరీ ఇంటిగా తయారైపోతే నాకు మతే పోద్ది. అబ్బో, ఏమిటి మరి కాకపోతే ఏమిటి? చూడు లక్ష్మి, అసలు నువ్వు నా ప్రేమను ఎందుకు తెంకిస్తావు? పనిలోకి వెళ్తానా? మనసంతా ఇక్కడే, బాడీ అక్కడ, మైండ్ ఇక్కడ. అందుకే నన్ను ఇలా ఖైదులో పెట్టినట్టు పెట్టి హింసిస్తున్నారు. నేనా? నిన్న హింసిస్తున్నాను? అడుగు అడుగు. ఏం చేస్తున్నారేంటి? పూజిస్తున్నాను. అయితే ఆ వీధిలో కాపలా వాళ్ళు ఎందుకు పెట్టినట్టు? నలుగురు చూస్తే నన్ను ఏమనుకుంటారు? ఆ కాపలా వాళ్ళు నీ గురించి కాదు. అమ్మాయి కాస్త వయసులో ఉందా? నాడుగుని సంబంధం దొరికేదాకా కాస్త జాగ్రత్త పడాలా లేదా? అసలే ఈ కాలం పిల్లలు కాస్త వీలు దొరికితే. కాపలానా? అంటే మీరు పోలీసులా గోర్ఖాలా? రెండు కాదు, వస్తాదులు. నువ్వు వస్తాదువే? రౌడీసులు. జాగ్రత్త, మగ పురుగులు వానికాటానికి లేదు. ఏ మా యజమానురాలు కొంతంత వయసులో ఉంది, మా యజమాని గారు కాపలా పెట్టారు. మగ పురుగులు లోపలికి వెళ్లకుండా మగవాళ్ళని కాపలా పెట్టారా? ఓరి తెలివి తక్కువ దద్దమ్మలు. నేను లోపలికి వెళ్ళేది యజమానురాల కోసం కాదు, వాళ్ళ అమ్మాయి కోసం. ప్లేట్ ఫిరాయించడంలో నీ తర్వాతే ఎవరైనా. మరి లేకపోతే ఆ ధర్మారావు గారి దగ్గర ఎలా నిక్కుస్తున్నాను, ఎలా నిక్కు. పూలు, మల్లె పూలు. ఎవరు విప్పల బస్తలాగా
ఎంత ఊపుందిరా మడిసిరా ఇదే ఇప్పుడు ఉంది ఎవర్రా నువ్వు మగోండి రానివద్దురా అంటే ఆర్డర్ రానివనంటే పెట్టరా నువ్వు వెళ్ళిపో లంచీరు నీకెందుకు నేనున్నాను వెళ్ళిపో మంచి ఉన్నాడు నాకు పువ్వు పెట్టేవా అమ్మా లక్ష్మి పూలు తీసుకోమ్మా అలాగే పిన్ని అవతారాన్ని అదేంటండి కాలు పట్టుకుంటారు కాళ్ళు పెట్టుకున్నా చేతులు పెట్టుకున్నా ఒకటే ఇలా ఏంటండి నీ తల్లో ఇన్ని పూలు ఉండకప్పుడు పూలు ఎందుకు అదా ఉంటాయని ఉంటాయని కాదు మనం కాపలా పెట్టామని ఎవరైనా పూలు అమ్ముకునే వేషంలో లోపలికి వచ్చాడేమో అబ్బా మీ అనుమానం మీరు అనుమానాలు కాదు ఎందుకన్నా మంచిది నిగ్రహం చేసుకోవటం నువ్వు అప్పులకమే తీసుకో అమ్మా మనకి మాత్రం వేరే ధర ఉంటుందా ఎప్పుడు కులాసాగా ఇలాగే ఉండాలి కానీ ఈ ఊళ్ళో ఎంతకాలం నుంచి అమ్ముతున్నావు అమ్మాయి నువ్వు పువ్వులు ఏం బాబు నా కాలం కావాల్సి వచ్చింది పుట్టి పుట్టినప్పటి నుంచి అమ్ముతున్నా పూలు అలాగా ఈ ఊళ్ళో నిన్ను నేను ఎక్కడ చూడలేదే ఇప్పుడు చూసావుగా అయినా ఏమిటో ఆరాను ఏదో కులాసాగా పుట్టింది అనుకుంటున్నామో మా ఇంటే అసలు అనుమానం తెచ్చినాడు చూసాడా పూలు వచ్చేస్తాడు జాగ్రత్త తోలు వెళ్తుంది చర్మం వెళ్తుంది అలాగే వెళ్తాను వెళ్ళు ఇదిగో ఆ చేతికాడ వాళ్ళకి జాగ్రత్తగా ఉండమను మనం దొంగలు అనుకుంటున్నారు అంటే చెయ్యెత్తుకుంటున్నాను ఆ సంగతి నీకు అనవసరం ఇది నా ఇల్లు నా ఇష్ట ప్రకారం చేసుకుంటాను నీ పువ్వులు నువ్వు ఇచ్చి నువ్వు వెళ్ళు అయ్యో మర్చిపోయాను నీ డబ్బులు ఇగో ఎంత హలో రాము ఈమె రాధ తల్లి గారు అలాగే నమస్కారం అండి రాధ గ్రీన్ రూమ్ లో ఉన్నట్టుంది ప్రిన్సిపాల్ గారు నిన్ను వస్తున్నా వీరిని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి వస్తాను మోహిని మోహిని సోదరీమణులారా ఇవాళ ఎంతో శుభదినం ఎందుకంటే ఏడేడా మన కాలేజీకి పుట్టినరోజు చేసుకోవటం మన ఆనవాయితీ ఈ సందర్భంలో ఈ వేళ నుంచి 3 రోజుల పాటు విద్యాగోష్ఠులు కవి సమ్మేళన సంగీత నృత్య నాటక ప్రదర్శనలు జరుగుతాయి సంబరాలైన సభలైన 10 మంది పెద్దల సమక్షంలో జరగటం సబబు సాంప్రదాయం అదే ఈనాడు ఇంతమంది పెద్దలను ఆహ్వానించడానికి కారణం అలాంటి పెద్దల్లో పెద్ద శ్రీ దశజనపల్లి ధర్మారావు గారు వారిని స్టేజ్ మీదకి వచ్చి తొలి పలుకులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను చిరంజీవి రాము నాకు మంచి బిరుదే ఇచ్చారు పెద్దల్లో పెద్ద అన్నాడు. నేను పెద్దవాడిని కాదు, పెద్దల్లో పెద్దను అంతకన్నా కాను. అలాగని ఈ కాలేజీ కుర్రాళ్ళంతా నా మీద విరుచుకుపడి ఏదో దొంగ వ్యవహ నువ్వు మాలాగే కుర్రాన్ని అనిపిస్తున్నావా? నేను కుర్రాడి కాదు, సామాన్య సాధారణ పౌరుడు. ఇకపోతే ఈ చదువులు శాస్త్రాలు నాకు తెలియవు, ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు. లలిత కళలు ఆరాధన అంటే నిజం చెప్పాలంటే నా కాటే ఎక్కవు. కళ్ళకు ఇంపుగా చెవులకు సందడిగా ఉంటే మాత్రం చూసి ఆనందిస్తాను. కాలం చాలా అమూల్యమైంది, ఇక నేను కూర్చుంటాను. తర్వాత కార్యక్రమం కుమారి రాధ నృత్య ప్రదర్శనం, ఇతివృత్తం, సృష్టి ధర్మం. తొలి పలుకు కుమారి మోహిని మా అమ్మాయి. క్షమించాలి, మర్చిపోయాను. నమస్కారం. చలో. ఎవరు కా
సృజించాడొక స్త్రీమూర్తిని, చేశాడు రెండుగా దానిని, తెల్లనిదే మంచన్నాడు, నల్లనిదే చెడుగన్నాడు. అల్లదిగో మానవలోకం, అక్కడిగో పొమ్మన్నాడు. ఎవరు కారణము? ఎవరు కారణము ఈ లోకమిలా అల్లకల్లోలమగుటకు? ఎవరు కారణము? నువ్వే కావాలి, భలే భలే నువ్వే కావాలి. పక్కవాడిని తొక్కేయాలి, గొంతు వెతికి పారేయాలి, వెయ్యి తవ్వి చెయ్యాలి.
రాజకీయ రాక్షసి నా రూపం రాపిడి దోపిడి నా రాజ్యం ఫిరంగి నాకు మృదంగము పేద భూమి నా నాట్య రంగము ఎవరికి వారే కారణము ఈ మంచి ఉన్నది మీలోనే ఈ చెడు ఉన్నది మీలోనే మంచిని మీలో పెంచుకోవాలి చెడును దాంతో గెలుచుకోవాలి ఈ జగతిని స్వర్గం చేసుకోవాలి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియటం లేదు. నోట్లో నుంచి మాట రావటం లేదు. మాడు మీద కొడితే కళ్ళు మిరుమిట్లు కొలుపుతాయంటారు. అలాంటి అదృష్టం నాకు ఇంతవరకు ఎప్పుడు పట్టలేదు. ఈవేళ కళ్ళు మిరుమిట్లు కొలపడం కాదు, కళ్ళే తిరిగిపోయాయి. కొన్ని వేల ఇంద్రధనస్సులు నా కళ్ళ ముందు నుంచి అలా 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 సాగిపోయాయి. కవులంటారని చెప్పి మీరంతా అంటూ ఉంటారు. మేఘాల్లోంచి మెరుపు తీగ, నృత్యం, నాట్యం అని ఇదంతా గ్యాస్ అనుకునేవాడిని. ఈనాడు ఇక్కడ ఈ చిరంజీవి మెరుపు తీగలాగా మెరిసి మనల్ని మురిపించి మరిపించింది. హ్యాట్స్ ఆఫ్. ఈ బిడ్డ ఎవరి బిడ్డో కానీ ఈ బిడ్డల కన్నా తల్లిదండ్రులు ధన్యులు. ఆ తల్లిదండ్రుల ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ బిడ్డ. ఇంతటి క్రమశిక్షణతో పెంచిన ఈమె తల్లి ఎవరో కానీ ఆ మహాసాధ్విని నేను మనసారా అభినందిస్తున్నాను. చిరంజీవి రాధకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సంవత్సరాల నుంచి కంటి మీద కునుకు లేకుండా ఈ శుభ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను. దైవం నన్ను కరుణించాడు. మళ్ళీ మిమ్మల్ని చూడగలిగాను. అయింది హరి కదా. అది సరే, ఇది కాలేజీ గెస్ట్ హౌస్, పెద్ద మనుషులు ఉండే చోటు. బుడుంగు బుడుంగు వాళ్ళు వస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నేను పెద్ద కుటుంబంలోనే పుట్టాను. పెద్ద చోట పడాలనే ఆశించాను. పెద్ద చోటని నమ్మాను. కానీ విధి నన్ను వంచింది. పుస్తకాల్లో రాసిందంతా నా దగ్గర చెబుతావు ఏంటి? నేనేదో కాలేజీ పని మీద ఊరు వచ్చాను. ఎవరన్నా చూస్తారు, నువ్వు వెళ్ళు. వెళ్ళండి. అయితే నన్ను నలుగురు అల్లరి పెడతావా? అల్లరి నేనా? భార్యకు భర్తను అల్లరి చేసే అధికారం ఉందా? లేదండి. అయినా నేను మిమ్మల్ని అల్లరి పెట్టడానికి రాలేదు. ఇదిగో శాంత, జరిగింది ఏదో జరిగింది, నేను కాదంటాం లేదు. కానీ వచ్చేటప్పుడు బోల్డ్ అంత డబ్బు దిండి కింద పెట్టి వచ్చాను. 18 ఏళ్ళైనా నాకు బాగా గుర్తుంది. ఆ డబ్బు అట్టుకెళ్ళి నీ దారి నువ్వు చూసుకుంటావని, నన్ను మర్చిపోతాను అనుకుంటాను, కానీ ఇలా నా వెంబడి పడతావని చెప్పి అనుకోలేదు. సరే, గతం నాస్తే జరిగిందే జరిగిపోయింది, నువ్వు వెళ్ళు. ఏమండి, డబ్బుతో మాంగళ్యాన్ని, బంధాన్ని, అనుబంధాన్ని తెంచుకోలేవండి. మీరు నా భర్త. ఈ రోజు మీరు కాలేజీలో 10 మందిలో మెచ్చుకున్నారే రాధ, అది ఎవరు అనుకుంటున్నారు? మన బిడ్డండి, మీ బిడ్డండి. ఆ డ్యాన్స్ చేసింది ఆ అమ్మాయ. కాలికి గజ్జి కట్టుకుని 10 మందిలో సిగ్గు లేకుండా తయ్యక్క బొమ్మ అని చెప్పి ఆడింది. అది నా కూతురు ఏమిటి? ఏమండి,
మీటింగ్ లో రాధని ఎంతో పొగిడారు. ఆ పిల్లని కన్నా తల్లిదండ్రులు ధన్యులు అన్నారు. ఇప్పుడు ఏమిటండి ఇలా మాట్లాడుతున్నారు? అదే అది మీటింగ్ లో మాట్లాడినంత నిజం అనుకుంటేట బలవంతం చేసి నన్ను పెద్ద మనిషిగా నిలబెట్టారు. పోడపోతే తంతానే వచ్చి పొగిడాను. అంతేగాని ఆ సిగ్గుమాలిది నా కూతురు ఏమిటి? ఏమండి, సాధనేమనకండి. దాన్ని ఎంతో గారాభంగా పెంచాను. దాన్ని చూసుకునే బ్రతుకుతున్నాను. అది సిగ్గుమాలది కాదండి, బంగారు. కావచ్చు, కాకి పిల్ల కాకి ముద్దు, నాకు కాదు. ఎందుకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కోసం రాలేదు. నన్ను మీ భార్యగా స్వీకరించమని అడగడానికి రాలేదు. ఆ ఆశ నాకెప్పుడో పోయింది. సంఘంలో దిక్కులేని ఆడదానిగా ఎన్నో అవమానాలు బాధలు పడ్డాను. లేచిపోయిందన్నారు, పతికన్నారు, కులటన్నారు. ఆ మాటలు పడి పడి నా గుండె బండబారిపోయింది. కానీ అది అభం శుభం తెలియని పసిపిల్ల. అది కన్నీళ్లతో నా తండ్రి ఎవరమ్మా అని అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేకపోతున్నాను. అది తండ్రి లేని అనామకురాలుగా కాకులాగా పడితే ఈ లోకానికి గురి కాకుండా నాకొక్క సహాయం చేయండి. రాధ మీ బిడ్డని 10 మందిలో ఒక్కసారి చెప్పండి. మీరే తన తండ్రిని తెలిసి దాని ముఖంలో వెలిగే ఆనంద రేఖలు చూసే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి. నువ్వు చెప్పినట్టు అలా చేస్తే నా పరువు ప్రశ్నలు ఏమైపోతాయి? ఇష్టం వచ్చినట్టు చేసుకో, చూసుకో. ఇంతటితో నా ఊరి అక్కర్లేదు. ఆ డబ్బుతో మీ పరువు ప్రతిష్టలు కొనుక్కోండి. మీ బిడ్డల భవిష్యత్తు కాపాడుకోండి. నా బిడ్డ భవిష్యత్తు నేను చూసుకోగలను. ఉత్త సత్యకాల మనిషి ఎట్లా బతుకుతుందో ఏమో. అదే ఇదే మా కాలేజీమెట్ రామ ఫోటమ్మా. అదేనమ్మా, నేను నీళ్ళల్లో పడిపోతే రక్షించాడని చెప్పేనే అతందమ్మా. అమ్మా, నువ్వు అలా చూడకమ్మా, నాకు భయం వేస్తుందమ్మా. రాధా అమ్మా, అమ్మా అతను చాలా మంచివాడమ్మా. లోకంలో ఒకరి జీవితానుభవం మరొకరికి గుణపాఠం అవుతుందనుకుంటాం. ఒకరు చేసిన తప్పు మరొకరు చేయరనుకుంటాం. కానీ అదంతా వట్టి భ్రమ. ఎవరి అనుభవాలు వాళ్ళవి, ఎవరి బ్రతుకులు వాళ్ళవి. అమ్మా రాధా, 18 సంవత్సరాల నుంచి ప్రతిరోజు నన్ను చూస్తున్నావు. నా కన్నీటి బ్రతుకుని గమనిస్తున్నావు. మళ్ళీ నేను చేసిన తప్పి నువ్వు చేస్తావా? అమ్మా, ఏమిటమ్మా నువ్వు అంటున్నది? నీ బ్రతుకు కూడా నా బ్రతుకులా నాశనం కావడం నేను భరించలేను. కష్టం అనేది తెలియకుండా నువ్వెప్పుడూ కలకలాడుతూ ఉండాలి. నీ సుఖాన్ని చూసి నా దుఃఖాన్ని మర్చిపోతానమ్మా. అమ్మా వద్దమ్మా, వద్దు. నువ్వు ఈ వ్యామోహంలో పడద్దు. నువ్వు అతన్ని మర్చిపోవాలి.
మనసుండి మనలేవు నీవు తను ఉండి కలరాను నేను మనసుండేవు నీవు తను ఉండి కలరాను నేను చిరుగాలితో నీవు ఏనాడు చేరేవు లేవు ఈ వేళ పాడేటి పాట నేడు రేపు వినిపించు నీవున్న చోట ఏనాటికి ముమ్మాటికి ఈ వేళ పాడేటి పాట ఏమ్మా మేమిద్దరం అక్క చెల్లెలు చెప్పమ్మా. అవును విన్నావా నీలాంటి అమృతమూర్తిని అక్క అని పిలవడం కంటే నాకు ఇంకేం కావాలి అక్క చెల్లి. అమ్మా మరే పండగ సెలవులకి చెల్లెని మా ఇంటికి తీసుకువెళ్ళా. మీ ఇంటిగా వద్దమ్మా వద్దు. మీరెంత స్నేహితులైనా రాజుని మీ ఇంటికి తీసుకెళ్ళడం మంచిది కాదు. అదేమిటమ్మా నువ్వు నన్ను పరాయిదాన్లా చూస్తున్నావు కదా, అయితే ఇదంతా పై పై అపేక్షలేనా? అలా అనకమ్మా. రాధకి అక్కడంతా కొత్త, అలాంటి చోట ఎలా మసులుకోవాలో కూడా తెలియదు. నువ్వు సరేనంటే సరదాగా ఈ సెలవులన్నీ అక్కడ గడిపేసి వస్తాను. నీకు తెలియదు రాధా, మనలాంటి పేదవాళ్ళు గొప్పవాళ్ళ ఇంటికి వెళ్ళడం. మరేం ప్రమాదం లేదు. మా ఇల్లు ఏదో పెద్ద పులి బోన్లా మాట్లాడతావేంటి? మా నాన్నగారు కూడా ఊర్లో లేరు. చెల్లెని తీసుకెళ్తే నాకు కాస్త సహాయంగా ఉంటుందని ఆశపడ్డాను. అవునమ్మా, ఈ ఒక్కసారి అక్క మాట కాదనకమ్మా. అమ్మకు అంతస్తులే ప్రధానం కానీ ఆత్మీయత కాదు రాధా. ఇక నుంచి నేను ఇక్కడికి రావడం కూడా అమ్మకు నచ్చదు కాబోలు. మోహిని ఏమిటమ్మా మాటలు? సరే నీకు తోడు ఎవరు లేరంటున్నావుగా, 4 రోజులు ఉంచుకుని పంపించు. ఎలాగైనా మా అమ్మ మా అమ్మే. ఏ రాధా త్వరగా పెట్టేదాడా సర్దుకో కదా. భగవంతుడా ఏమిటి పరీక్ష? వెరీ నైస్ రాధా. నిన్ను ఈ చీరలో చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? ఇట్లా చెప్తా. రాధా ఇది ఇక మీదట మీ సొంత ఇల్లు అనుకో. ఇష్టం వచ్చిన నాడు హాయిగా ఉండొచ్చు. థ్యాంక్స్. మీ ఇల్లు ఏయ్ మన ఇల్లు చాలా బాగుందక్క. వస్తున్నా నాన్న. ఎవరితోనమ్మా మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్ నాన్న. కాలేజీ సెలవులు కదా, సరదాగా మన ఊరు చూద్దామని వచ్చింది. అలాగా, నాకు ఆకలి అవుతుంది, భోజనం వడ్డించు, అందరం కలిసి పొంచేద్దాం. అలాగే. అయ్యా కూర్చో రాజా. అమ్మాయి నీ ఫ్రెండ్ పేరు? నాన్న ఈ అమ్మాయి నాన్న నా ఫ్రెండ్. అరే అన్నట్టు మర్చిపోయాను, నీకు తెలుసుగా ఆ వేళ కాలేజీలో డాన్స్ చేసినందుకు నువ్వు ఘనంగా ప్రశంసించావే, ఆరాధే నాన్న. అదేమిటి నాన్న అందరం కలిసి భోంచేద్దామన్నావుగా? నాకు ఆకలి కాలేదు, మీరు భోంచేయండి. అమ్మాయి లేదా నా మీద నీకు ఏమాత్రం మర్యాద గౌరవం ఉన్నా ఆ అమ్మాయిని మన ఇంట్లోంచి వెంటనే పంపించి నాకు ఒక పనులు వస్తాను. రాధా ఓ రాధా ఐఎమ్ సారీ. చచ్చా ఏడకూడదు అక్క. మీరా? అవును నేనే. కూర్చోండి. నీ మర్యాదల కోసం రాలేదు. ఎన్ని గుండెలతో నీ కూతురు నా ఇంటి మీద పంపించావు?
నేను పంపించలేదండి. భగవంతుడే దాన్ని మీ దగ్గరికి పంపించాడు. అనవసరంగా నన్ను అపార్థం చేసుకోకండి. ఈ నంగనాచి కబుర్లకేంలే, అన్నింటికి తెగించిందని. నీ కూతుర్ని స్టేజ్ డాన్సర్ చేశావు, ఊళ్ళో పెట్టాల్సిన చోటంతా ముగ్గురు పెట్టావు, ఇప్పుడు నా మీదగా ఉసుకొలుపుతున్నావు. ఏమండి, మీకు అపకారం తలపెడతానా? ప్రమాణం చేసి చెప్తున్నాను, మిమ్మల్ని నమ్ముకుని జీవిస్తున్నాను. మీరే నా దైవం, మీరే నా సర్వస్వం. ఇంకే 10 రోజుల లిస్టులో పడ్డావు. ఒక ఆమె కుష్ఠరోగి భర్తను పుట్లో పెట్టుకుని వెళ్ళింది, ఇంకొక ఆమె శవంబడి పరిగెత్తి 3 ప్రాణాలు తెచ్చుకుంది, మరొక ఆమె ఇనప ముక్కలు గుగ్గిలు చేసి పెట్టింది. మరి నువ్వేం చేస్తున్నావు? మూడి మీదే కత్తి చూసావు. భర్తకి ఇవ్వాలి, నలుగురిలో అల్లరి పెట్టాలి, బాగా సాధించాలని చెప్పి పందాగం పన్నావు. అవునా? నన్ను ఎందుకండి ఇలా అవమానిస్తారు? సాధించు నీ నాటకం. నీ కూతురు నా కూతురు దగ్గరికి పంపించి దాంతో స్నేహం చేయించి అసలు విషయం దానికి అందించాలని చెప్పి బ్రహ్మాండాలు పాచికి వేశావు. నా దగ్గర నీ ఎత్తులు ఇదిగో సంట. నీ తల్లో జేజమ్మ కూడా నన్ను ఏం చేయలేదు. నువ్వు చెప్పే నిజానికి సాక్ష్యాలు లేవు, అల్లరి పట్టడం తప్ప. నేను పెద్ద మనుషులను ఎప్పుడో ప్రూవ్ అయిపోయింది. నీ తరఫున వకీలుగా సాక్షాత్తు బృహస్పతిని తెచ్చుకున్నా ఈ కేసులో నువ్వు నెగ్గలేవు. అర్థమైందే? నీ తక్కువ టమారాలకు లొంగే ఘటం కాదు. నేను 24 గంటలు నోటీస్ ఇస్తున్నాను. వెంటనే నీ కూతురు అక్కడి నుంచి పిలిపించు, లేదా అది నీకు దక్కదు. వస్తాను. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావమ్మా? పెద్దవాడి సంగతి అంతుపట్టడం లేదు, చిన్నవాడు ఇంటి పట్టులు లేకుండా తిరుగుతున్నాడు. నాకంత అయోమయంగా ఉంది. మమ్మల్ని నీవే కాపాడాలి. నమస్కారం అండి. మోహిని, బొత్తిగా రావడం మానేసేవే అమ్మా? ఏం లేదండి, ఏదో పని తొందర. పైగా అస్తమానం ఆడపిల్ల ఇలా బయట తిరగడం మా నాన్నగారికి ఇష్టం ఉండదు. అవునమ్మా, ఆడపిల్ల ఇంటి పట్టున ఉండటమే మంచిది. ఈ అమ్మాయి ఎవరమ్మా? రాధ అని నా స్నేహితురాలు. నమస్కారం. నమస్కారం. మీలాగని వాళ్ళ అమ్మగారు కూడా చాలా మంచివారు. వాళ్ళది గణేష్పురం. అలాగా? అన్నట్టు మీరెప్పుడు నాకు తోడలేదు అంటుంటారు కదా, పోనీ 4 రోజులు ఈ అమ్మాయిని మీ ఇంట్లో ఉంచుకోకూడదు? మోహిని, ఒట్టి మొహమాటం. అంతకంటేనమ్మా, పోనీలే ఆ అమ్మాయి కోసమైనా నువ్వు రోజు వస్తూ పోతూ ఉంటావు. దేవుడికి దండం పెట్టుకోండి అమ్మా, వెళదాం. అలా రాధా, తర్వాత అన్నీ చెప్తారా? ఏమ్మా అక్కడే నిలబడిపోయావు? లోపలికి రామ్మా, కాస్త మనసు విప్పి మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకోసారి వస్తానండి. రాధా,
వారికి మనశ్శాంతి కరువైంది. నువ్వు కొన్నాళ్ళు ఇక్కడ ఉంటే ఆనందిస్తారు. అంతగా ఉండలేకపోతే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి తీసుకెళ్తానుగా. వస్తానండి. మంచిదా రామ్మా. ఇంత పెద్ద ఇంట్లో రెండో ఆడకూడదు లేవు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అరమరకలు లేకుండా మసలుకో అమ్మా, ఇది నీ సొంత ఇల్లే అనుకో. వాడు మా పెద్ద అబ్బాయి మోహనమ్మ, వాడు మా చిన్న అబ్బాయి రాము. ఉండమ్మా, ఇది లోపల పెట్టేసి వస్తా. రాము, నీకోసం నేను ఎంత తప్పించిపోయానో తెలుసా? ఎన్ని ఉత్తరాలు రాశాను, ఎన్ని చోట్ల వెతికాను. అసలు ఇన్నాళ్ళు ఏమైపోయావు నువ్వు? ఇప్పుడు చెప్పాలి. నువ్వు నన్ను మర్చిపోవాలి. మర్చిపోవాలా? ఎందుకని? నిన్ను చూడను, నీతో మాట్లాడను, నిన్ను ప్రేమించరని మా అమ్మకి మాట ఇచ్చాను. అంతే కదా, పెళ్లి చేసుకున్నాను మాట ఇవ్వలేదుగా. మనం ఇద్దరం పెళ్లి చేసేసుకున్నాం. వద్దు, నేను ఇంట్లో పని చేయడానికి వచ్చాను. ఏమిటి, పని చేయడానికి వచ్చావా? అయితే నీకు ఇంట్లో యజమానురాలుగా ఉండటం ఇష్టం లేదనమాట. సరే, అవును, అసలు పని మనిషి అంటే అర్థం ఏమిటో తెలుసా నీకు? భార్య భర్తకి ట్రూ సర్వెంట్ అంటే పని మనిషి. నేను భర్త, నువ్వు భార్య. నువ్వు నాకు పని మనిషి అన్నమాట. రాము, అవును, అసలు నువ్వు ఇక్కడికి వెళ్ళవచ్చు? అమ్మా, అన్నయ్య. ఎవరికోసం వచ్చారు? నా పేరు రాధా. అమ్మగారు నేనే తీసుకొచ్చాను రా, నాకు సాయంగా ఉంటుందని. మన మోహిని లేదు, మోహిని స్నేహితురాలు. ఓహో, మరి అయితే ఇక్కడే నిలబెట్టావే? బ్రతుకులు అలా అయిపోయాయి, అందుకు రాధ ఎలా బాధ్యురాలు అవుతుంది? బాధ్యతల మాట ఎలా ఉన్నా అసలు ఆ తల్లి కడుపున పుట్టడమే పాపం. నీళ్ల మీద రాసిన రాత అయినా చెరపొచ్చేమో గాని నుదుట రాసిన రాత చెరపడం ఆ బ్రహ్మదేవుడికి కూడా చేత కాదు. రాంగ్ ఫాదర్, యూఆర్ రాంగ్. ఆ ముసలి బ్రహ్మ తప్పించలేకపోవచ్చు, కానీ ఈ అవతారం దాన్ని పూర్తిగా మార్చగలదు. అది నీ వల్ల ఏమవుతుంది కనిపించినా బోల్చి కాదు నాన్న, మార్చి చూపిస్తాను. రాసం నాకు నచ్చింది, నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు రాధ అదృష్టం దానంతదే మారిపోతుంది. ఇవాళ ఏసురించుకుంటున్న వాళ్ళే రేపు ఆమె నెత్తికెక్కించుకుంటారు. ఆఖరికి మీరు అంతే. రాధను వాడు ఏదో అంటే ఎందుకంత ఇదైపోతున్నా? చూడమ్మా, రాధ వీడు పెళ్లి చేసుకుంటాడు. తప్పుడు ఆలోచనలు వీడు. ఇంతకాలం మీరేనా సహించాను, భరించాను, కానీ ఇది నా స్వదేశం. రాధ నాకు నచ్చింది, ఆమెకు నాకు ఈ పెళ్లి జరగడం ఖాయం. దీన్ని ఎవరు ఆపలేదు. ఏమన్నారా? ఒక్క క్షణం నా ఎదురుగా నిలబడ్డామంటే నీ రక్తం కళ చూస్తాను. పోయి. సరే, అలాగే కళ్యాణ మండపంలో కలుద్దాం. వీలైతే ఆశీర్వదించాడు. వస్తాను. తమ్ముడు, నాన్న, తమ్ముడు వెళ్ళిపోతున్నాను నాన్న. వినమ్మా, ఎక్కడికి పోతాడు? తమ్ముడు. అవును, రాధ ఇప్పుడు ఎక్కడ ఉందమ్మా? అన్నపూర్ణమ్మ గారికి తోడుగా ఉంటుందని అక్కడ వదిలిపెట్టాను. ఎక్కడి నుంచి మనకెందుకు, ఎక్కడి నుంచి మనకెందుకు? మమ్మల్ని అల్లరి చేద్దామని. ఏమిటి రాధ నువ్వు అనేది? అవును రాము, అమ్మకి మాట ఇచ్చాను. అమ్మకి నచ్చని పని నేను ఎప్పుడు చేయను. దయచేసి నన్ను మర్చిపో. రాధ, ప్రేమంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ అనుకున్నావా? ఇష్టం లేకపోతే విసిరి పారేయడానికి. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను రాధ.
ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను పెళ్లి అంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. అయ్యో రాము, నీకెలా చెప్పను? అటు మా అమ్మకి ఎలా ఎదురు చెప్పను? రాధ, మీ అమ్మగారి పాదాల మీద పడి వేడుకుంటాను, రాధను నాకు ఇచ్చి పెళ్లి చేయండి, సరేనా? రాధ, మా అమ్మ సంగతి నీకు తెలియదు. ఆవిడకి అసలే అభిమానం ఎక్కువ. మనం పేదవాళ్ళం, గొప్పవాళ్ళ సంబంధం మనకి ఎందుకు అని అంటూ ఉంటుంది. అదీగాక మీరు గొప్పవాళ్ళు, మీ పెద్దవాళ్ళు నాలాంటి పేద పిల్లలు కోడలుగా ఎలా ఒప్పుకుంటారు? అవన్నీ నీకెందుకు రాధా, అందరినీ ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. అది నా వల్ల కాకపోతే ఏ గుళ్ళోకి చేసుకుందాం. రామా, అలాంటి పని చేస్తే నలుగురు నన్ను చీ అంటారు, లేకపోయిందంటారు, నన్ను వెలేస్తారు. అలా చేయ, కానీ నాలా పూల్లో పెట్టి పూజించేవారితో పెడితే ఏమీ అంట. రేపు మీ అమ్మగారితో మాట్లాడిన తర్వాత నిర్ణయానికి వద్దాం. నేను నిన్ను దేవుళ్ళ చూసుకుంటున్నాను. అవునా? అపార్థమే చేస్తున్నాను. దేవుణ్ణి గుడి అనే చీకటి కొట్లో బంధించి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను. నువ్వు నాకు అలాంటి స్థానాన్ని ఇవ్వవులే అని ఇన్నాళ్ళ నుంచి నిజంగా అపార్థమే చేసుకున్నాను. అన్నయ్య, నువ్వు అనేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. రాము, నన్ను పెళ్లి చేసుకోమని అమ్మ ఎన్ని సాధు ప్రతిమాలను ఎందుకు తీసుకొచ్చి? నాకు మాత్రం కోరికలు లేవా? నేను మాత్రం మనిషిని కాను. అసలు మన కుటుంబం ఇలా ఎందుకు తయారు? మన నాన్న చనిపోయాడు. నాన్న పోయిన తర్వాత అమ్మని అందరూ ఎన్నెన్ని మాటలు అన్నారు. నేను చిన్నతనంలో స్కూల్కి వెళ్ళినప్పుడు నన్ను ఎంతగా అవమానించు. ఇప్పుడు నువ్వు కూడా అలాంటి తప్పే చేస్తానంటున్నావు. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ వంశమే ఇంత, ఈ కుటుంబంలో ఎవరికి నీతి నిజాయితీ లేవని సంఘం మన మొహం మీద పోరు ఊస్తుంది. అన్నయ్య, లేచిపోయింది లేచిపోయింది అనుకుని నీ జీవితం నాశనం చేసుకోవడం తప్ప అక్క ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో ఎప్పుడైనా తెలుసుకున్నావా? అసలు ఆ ప్రయత్నమైనా చేశావా? అది తెలుసుకునేంత వరకైనా మనం ఆ ఊళ్ళో ఉన్నావా? సంఘానికి భయపడి అసలు మనమే అక్కడి నుంచి లేచిపోయి వచ్చేసాం. రాము, కన్న తండ్రి చేయవలసిన పని నేను చేశాను రా. పొరపాటు. నేను నీకు అన్నని మాత్రం, నిన్ను కొట్టే అధికారం నాకు లేదురా. నన్ను క్షమించు. అన్నయ్య, అంత మాట నేను నిన్ను క్షమించడం ఏమిటి? నేను తప్పు చేశాననుకుంటే నన్ను చిత్రం చేసే అధికారం నీకు. తమ్ముడు, ఆ పిల్లల్ని నువ్వు లేవ తీసుకుపోతారని చెప్పుకొచ్చావురా. కానీ పిల్లలకు కూడా మనలాగే ఒక తల్లి, ఇద్దరు తోబుట్టువులు ఉంటే వాళ్ళంతా కూడా మనం కుమిలిపోయినట్లే జీవితాంతం కుమిలిపోతూ ఉంటే ఆ బాధ ఎలాంటిదో నీకు తెలియదురా. అంత అనుభవించిన నాకు తెలుసు. అన్నయ్య, నువ్వు బాధపడేటటువంటి చెడ్డ పని నేను ఎప్పుడూ చేయను. మా పెళ్లికి నువ్వు ఒప్పుకుంటే సరే సరే, లేకపోతే నేరుగా గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుని ఆశీర్వచనం కోసం నీ దగ్గరికే వస్తాను. అప్పటికే నువ్వు కోపంతో కాల్చేతంతే ఆ పడిన చోటే నా భార్యతో కాపురం చేస్తాను, కానీ ఎవ్వరికీ భయపడి పారిపోను. తమ్ముడు, తమ్ముడు, నీ గుండె నింపడానికి నేనెంతో గర్విస్తున్నాను. రాధని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. నలుగురు మెచ్చుకునేంత ఘనంగా చేస్తాను. అదృష్టవశాత్తు వాళ్ళ అమ్మ ఉంది. రేపు ఉదయాన్నే ఆమెతో సంప్రదించి ముహూర్తం పెట్టింది. చూడలేదనుకున్నావు కదా, నువ్వు రాత్రి వచ్చినప్పుడే నేను చూశాను. నా ముఖాన్ని నిప్పులు పోసి నీ ఆనందాన్ని నువ్వు చూసుకున్నావు. నీ కారణంగా నా పసుపు కుంకాలు పుట్టిపోయి పసిబిడ్డలతో నేను పడరాని పాటలు పడ్డాను. ఇంకేం బాగుంకుందామని వచ్చా, ఏం మిగిలిందని వచ్చావు, ఏ దుకాణాన్ని ధ్వంసం చేయడానికి మళ్ళీ వచ్చావు. అమ్మా, చేసిన పాప పని పిశాచంలా వెంటాడుతూనే ఉంది. అందుకే మోహన్ నీ మీద పగబట్టి ఉన్నాడు. వాడికంత పడక ముందే వెళ్ళిపో అమ్మా, లేకపోతే వాడు నీ ప్రాణం తీస్తాడు. వెళ్ళిపో అమ్మా.
కుటుంబానికి సంబంధించిన ఏ విషయం నా కంటపడకుండా దాటిపోని పని చండాలు 18 సంవత్సరాలుగా నీ నీచ ప్రవర్తన పాము విషంలాగా మా కుటుంబాన్ని దహించి పెడుతుంది. అందరూ వేరేది చూపుతున్నా ముఖం చాటేసుకు బతికాను. నువ్వు మా జీవితాల్లో ఏర్పరిచిన మచ్చ మాపుకోవడానికి ఎన్నో దాన ధర్మాలు చేశావు. అయినా నువ్వు చేసిన చండాల మాసిపోలేదు. ఆ మంటలు ఆపుకోవడానికి నిన్ను ఏం చేసినా పాపం వారిలోగా ఇల్లు విడిచిపెట్టాడు. లేదా ఇంతవరకు ఈ కుటుంబం లేచిపోయిన వాళ్ళ కుటుంబం అనిపించుకో. ఇక ముందు హంతకుల కుటుంబం అనిపించుకోవాలి. వెళ్ళు. నువ్వా? మంగళప్రదమైన రాధ లాంటి అమాయకురాలకు నువ్వు తల్లివా? అవినీతి అమంగళం ఉద్దీపించిన కొలట నీ కూతురు తెలిసిన తర్వాత నా ప్రేమ చచ్చిపోయింది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. వెంటనే నేను రాధను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. తమ్ముడు, అంత మాటలకు రాధ నిన్నే నమ్ముకుంది. నీ మీదే పంచి ప్రాణాలు పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు కాదంటే అది బ్రతకదు. నాకే శిక్ష విధించినా నేను భరిస్తాను. కానీ దానికి మాత్రం అన్యాయం చేయదు తమ్ముడు. అది జరగాలంటే నువ్వు జీవించి ఉండకూడదు. నీలాంటి దరిద్రాలు కూతురు కాకండి తల్లి తండ్రి లేని అనాథగానే రాధను ఆనందంగా పెళ్లి చేసుకుంటా. తమ్ముడు, అసలు ఇంత జరిగాక నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకున్నావు? ఏంటో బట్టి చావకూడదు. విచిత్రంగా ఉంది. అందుకే చూసి చూసి తన బిడ్డను ఒక దౌర్భాగ్యుల కుటుంబంలో పడేయటం ఇష్టం లేక కూతురుతో సహా వెళ్ళిపోయి ఉంటుంది. చిరంజీవి రాధను ఆశీర్వదించి. అమ్మా, ఇన్నేళ్లుగా నేను కన్న కలలు ఇప్పుడు పండాయమ్మా. తల్లిని తండ్రిని నేనే అయి నిన్ను పెంచిన కష్టం ఈనాటికి ఫలించింది. ఒక మంచి చోట నువ్వు పడుతున్నావు. అది నాకెంతో సంతోషం. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న రాము ఎవరో కాదమ్మా, నీ చిన్న మామయ్య. చాలా ఉత్తముడు, మంచివాడు. చిరంజీవి మోహన్ నీకు మార్గదర్శకుడు. నీ అత్తగారు నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటుంది. నేను దౌర్భాగ్యురాలి. సమాజం నన్ను స్వీకరించదు. ఈ స్థితిలో నేను నీతో ఉంటే నీ భవిష్యత్తు దెబ్బతింటుంది. నేను నీకు అడ్డు తొలగిపోతున్నాను. చిరంజీవి మోహన్ రాములు ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుని క్షమించగలిగితే అదే నాకు 10,000. నా గురించి బాధపడి అనవసరంగా నీ 100 ఏళ్ల బ్రతుకు పాడు చేసుకోకు. అమ్మ మాట కాదనవుగా. నీ తల్లి శాంత. శాంత అయితే ఈ రాధ శాంత కూతురు. అయితే రాధ ఏమైనట్టు? తను చేసిన నిర్వాహానికి తమ్ముళ్ళు సంతోషిస్తారనా? మళ్ళీ వచ్చింది. తన కూతురు బంధంతో ఇంటిని శాశ్వతంగా అవమానిస్తారని పుట్టతోనే వచ్చింది. అమ్మా, అది ఎంతో దూరం వెళ్ళు. ఎక్కడో సరే పట్టుకొచ్చి పరిగెత్తుకుంటా. పుట్టుకొచ్చిన ఆడబిడ్డని ఆదరించలేని దౌర్భాగ్యురాలు. భగవంతుడా, నాకెందుకు సాగురాదు తండ్రి, నాకెందుకు సాగు. బాధపడతామ్మా. ఇన్నేళ్లుగా అన్నయ్య అక్కయ్య మీద పగలేకున్నాడు.
కానీ నేను మాత్రం పరితపిస్తూనే ఉన్నాను. ఇప్పుడు మరొక రకంగా సంబంధం పెరిగింది, బంధం దగ్గరైంది. ఏ దారుణం జరగకముందే అక్కయ్యని నేను రక్షించి తీసుకొస్తానమ్మా. తమ్ముడు తమ్ముడు ఏమిటండి దయచేసి ఏకైత్యానికి తలపెట్టద్దు. వద్దు తమ్ముడు, నేను పాపిష్టిదాన్ని, నన్ను చావని. చేతుల జీవితాన్ని ఇలా ధ్వంసం చేసుకోవటం పాపం అక్క. నా మాట విను, రాబెడతాం. వద్దు తమ్ముడు వద్దు. అసలు నీ జీవితాన్ని ఇలా నాశనం చేసిన దుర్మార్గుడు ఎవరు చెప్పు. తమ్ముడు, పాత పగలు రెచ్చగొట్టి ఎన్నో జీవితాలకు నా కథ అడ్డు రాకూడదు. నా కథ ఇలాగే ముగిసిపోని. సరే, నేను కూడా నీతో పాటే వస్తాను పద. తమ్ముడు, ఆ మాట మాత్రం అనొద్దు. నా మూలంగా నీ జీవితం నాశనం చేసుకోవద్దు. అయితే ఆయన ఎవరో చెప్పు. చెప్తాను, కానీ నాకు మాట ఇవ్వాలి. నువ్వు అడిగేది ఏమిటో నాకు తెలుసక్క. నా వల్ల బావగారికి ఏ ప్రమాదం నేను మాటిస్తున్నాను. చెప్పు. ఆయన పేరు ఈ దర్శనపల్లి ధర్మారావు తలుచుకుంటే నేనేమైనా చేయగలను, కానీ ఏమీ చేయను. ఎందుకో తెలుసా, నువ్వు చాలా మంచి పిల్లవు. నేను చెప్పినట్టు వింటావు. చూడరాదా, నీకు కావాల్సినంత డబ్బిస్తాను. మీ అమ్మ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. మీరిద్దరు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి. ఈ ప్రాంతాల్లో మాత్రం ఉంటుంది. మేమేం చేసామని మాకు ఈ దేశ బహిష్కరణ, మీకు మాకు ఏమి సంబంధం? అది చెప్పను. అడిచి చచ్చినా సరే చెప్పను. వెళ్తారా లేదా? అయితే జీవితం అంతా ఇక్కడే ఇలాగే పడుంది. తప్పించుకోవడానికి ప్రయత్నం చేశావో జాగ్రత్త. చుట్టూ మనుషులు పెట్టున్నారు. దేవుడు కూడా కాపాడాడు. దేవుడి దాకా ఎందుకు ఫాదర్? ఆపాలి ఆపాలి ఆపాలి. ఇంకా ఏం చేద్దామన్నా నీ ఉద్దేశం? ఎందుకు ఆపావు? చేయాల్సింది చాలా ఉంది. అరే అదేమిటి నా కాలం పడుతున్నావు? అదేమీ తెలియదు. సరే సరే అదంతా తర్వాత చెప్తా కానీ ముందు కాలే కొత్త పంపులు మునిగిపోతున్నాయి. ఎక్కవయ్యా ఎక్కవయ్యా బాబు.
ఆ అమ్మ కోసం అంతా కనిపించామండి. ఎక్కడ కనిపించలేదు బాబు. కనిపించలేదా? కనిపించుకోవడానికి వీల్లేదు. ఎక్కడండి గాలి ఎలాగైనా తీసుకోండి. వెళ్ళండి. బాబు ఓం జై దేం పాదమదన జంత దేవాస్తాం విశ్వరూప పదవో మదంతే. ఓం రాధాజా శ్రీనివాసాజ మంగళం శుభముహూర్తే సావధాన సులభ్యే సావధాన లక్ష్మీ. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. కానీ నేను మేజర్ని. నా ఇష్టం వచ్చిన అమ్మాయిని నా ఇష్టం వచ్చిన పద్ధతిలో నలుగురిలో పెళ్లి చేసిన నాకుంది. పైగా ఫాదర్, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే మీరు నన్ను ఆపలేదు. మీ ఆస్తిలో చిల్లిగా కూడా అక్కర్లేదంటే మీకే అభ్యంతరం లేకపోయింది. ఇప్పుడు నేనేమైతే మీకే, ఏం చేసుకుంటే మీకే. ఈ పెళ్లి ఆపే హక్కు మీకు లేదు. వెళ్ళండి. ఏమిటిది? మండపంలో ఇంతమంది పెద్దలు ఆహుతులు ఉన్నారు. వీళ్ళందరినీ పెళ్లికి పిలిచి ఇలా న్యూనతపరచడం మర్యాద కాదు. పైగా ఇలా పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆ పిల్ల బ్రతుకేం కావాలి? నాన్న, ఈ పెళ్లి జరిగి తీరాల్సింది. మోహిని, ఈ పెళ్లి జరగదు, జరగకూడదు, జరగనివ్వడు. ఏ? ఎందుకని? ఎందుకనో చెప్పాలి. అందరిలోనూ చెప్పాలి. అడగండియా. అవును, ఈ పెళ్లి కావాలో కారణం చెప్పాలి. వీల్లేదు. ధర్మారావు, నాటివాణ్ణి కాబట్టి అడుగుతున్నాను. ఏమిటి నీకు పట్టుదల? తరాలు మారాయి. వాళ్ళు కుర్రకారు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. మధ్య నీకే పెళ్లి పడగొట్టడం నేరం అవుతుంది. ఈ ఊళ్ళో నా ఊళ్ళో నాకే ఎదురు చెప్తారా? కాల్చి పారేస్తాను. వాడు నా కొడుకు. వాడు పెళ్లి ఆ భస్మరాల దగ్గరుండి పని చేయిస్తున్నావా? ఇంత నీచానికి తిరుగుతారేవా? ఇన్నేం చేసినా? నాన్న, ఆమె ఎవరనుకుంటున్నావు? ముక్కు మహం తెలియని ఆమె మీద 10 మందిలో ఎందుకలా నోరుకుంటున్నావు? నీకేం తెలియదు. నికృష్టులు చేయని పని కూడా నువ్వు చేస్తున్నావు కదూ. ఏ పండిట్లో నీ కూతురు పెళ్లితో ఈ పాపపు బంధంతో నన్ను సాధించదలుచుకున్నావో అదే పండిట్లో నిన్ను కాల్చి పారేస్తాను. ఆగండి. ఆమెను చంపవలసింది, కానీ ఆ అవకాశం కావలసింది నాకు. ఆమెను అందరి ముందు చంపి ఇన్నేళ్ల మాలిన్యాన్ని ఒక్క తుపాకి గుండుతో, ఒక్క నికృష్ట జీవి హత్యతో కడిగి వేసుకోగలిగాననే మనశ్శాంతి దక్కవలసింది నాకు. ఆగండి, ఆగండి. ఏమిటి ఆవేశం? ఎందుకు ఈ తొందరపాటి? అసలు ఈమె మీద మీ అభియోగం ఏమిటి? ఈమె మీకేమవుతుంది? మోహిని, నీ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి సిగ్గుపడుతున్నా. అయినా దాగని ఈ రహస్యాన్ని 10 మందిలోనూ చెప్పి మీ అందరి అనుమతితోనే నా పగ సాధించుకుంటాను. ఈమె నా తోబుట్టు. వయసు పొంగులో తన సుఖం తాను చూసుకుని ఎవరితోనో లేచిపోయింది. నేను పసివాడిగా ఉండగానే మా తండ్రి చచ్చిపోవడానికి కారణం ఈ, మేము అనాథలం కావడానికి కారణం ఈ. ఊరుగాని ఊరిలో కాలు చెయ్యి కూడా తీసుకుని తల్లిని తమ్ముణ్ణి సాగుకుంటూ మాపై పడ్డ మాలిన్యాన్ని కడిగి వేసుకోవడానికి అహోరాత్రాలు ప్రయత్నించి విఫలుంది. అయ్యో, నేను కుళ్ళి కృషించిపోవడానికి కారణం ఈ. కాల్చి తప్పి నా పగ తెచ్చుకుంటాం. ఆపండి. ఆవేశం, తొందరపాటు, నోరు జారడం మీ మగవాళ్లకు వెనక పెట్టిన విద్యని. మీ అక్క తన సుఖం చూసుకుని వెళ్ళిపోయింది, లేచిపోయింది అన్నారు. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, కష్టపడుతూ ఉందా, సుఖపడుతూ ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆరా తీశారా? కనీసం ప్రయత్నించారా? ఆమె మీద మీ అభియోగం నిజమే అయితే ఆమె చేసింది తప్పే కాదని మార్పుడైన వ్యక్తి ఒకడు ఉండాలి. ఎవరతను? ఎవరు ఈమెను ఇంట్లో నుంచి లాలించి, బెల్లించి, మభ్యపెట్టి తన వెంట తీసుకువెళ్ళగలిగారు? ఎవరో ఎవరో ఎవరు? నాన్న, మీరు ఆమెను తెలిసినట్టే మాట్లాడారు కదా, చెప్పండి. ఆమెను మోసం చేసిన ఆ పెద్ద మనిషి ఎవరో మీకేమన్నా తెలిస్తే చెప్పండి. నాన్న, లేచిపోయిన స్త్రీది తప్పైనప్పుడు లేపుకు వెళ్లిన పురుషుడిది మాత్రం తప్పు కాదంటారా? ఆడదాన్ని అబలం చేసి ఒక పురుషుడు తప్పును ప్రోత్సహిస్తుంటే మరొక పురుషుడు ఆ తప్పుకు దండన విధిస్తున్నాడు. ఇదేనా న్యాయం? మిమ్మల్ని లాభమే ఉంది. ఒక ఆడదాన్ని బ్రతుకును అల్లరి చేయడంలో ఇంకొక ఆడదే సంబరపడే అనాగరిక సమాజం మనది. దీన్ని ఆసరాగా చేసుకుని మీ పురుష జాతి మమ్మల్ని కీడి బొమ్మలుగా, ఆడిపారేసి ఆట బొమ్మలుగా చేస్తున్నారు. ఇక ముందు ఆ ఆటలు సాగవు, సాగనివ్వం. తరాలు మారాడు. యువతరం నవతరం అని రుజువు చేస్తాం. చూస్తారే, ఈ పెద్ద మనుషుల్ని ఆపండి, ఈ పెళ్లి జరిపించండి. కానివ్వండి పంతులు గారు.
శ్రీరామపత్రే గణకస్య పుత్రే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆడది యువతరం నవతరం అని పెద్ద కబుర్లు చెప్పావే. ఈ రాధ 2 రోజుల క్రితం ఏం చేసిందో తెలుసా? పెళ్లి ఆపు. ఆపండి, ఈ పెళ్లి ఆపండి. ఈ పెళ్లి జరిగితే నా తమ్ముడు నాకు అవతారం. నా మాట విను, నా మాట విను. అవతారం, ఈ పెళ్లి మహాపాపం. కట్టద్దు. దీని మూలంగా నా తమ్ముడు ఏ అఘాయిత్యానికైనా తలపడ్డా మిమ్మల్ని అందరినీ వెంటనే మరి నాశనం చేస్తాను. అంతేగాని మిమ్మల్ని మాత్రం సుఖపడనివ్వను. ఆపేయండి, ఆపేయండి. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు ఈ పెళ్లి ఆపేయండి. అవును, శాంత నా భార్య. దాని కట్టి ముచ్చట తీరించిన సోదరి పుట్టాడు. దాని ప్రతిఫలమే రాధ. బిడ్డ భవిష్యత్తు కోసం సహాయపడండి ప్రాధేయపడి శాంత అడిగినా నేను వినిపించుకోలేదు. శాంత, శాంత, నన్ను క్షమించి శాంత. ఏమండి అంత మాట అనుకుంది నాన్న. కాలేజీ ఫంక్షన్ రోజున అర్ధరాత్రి గెస్ట్ హౌస్ లో మీరు అమ్మను నిరసిస్తూ మాట్లాడడం చాటుగా ఉండి అంతా నేను విన్నాను. అప్పుడే నాకు అర్థమైంది శాంతమూర్తి అయిన ఈ శాంతమ్మ బ్రతుకు ఎవరి కారణంగా గంగపాలైంది. అప్పటి నుంచి ఈ నిజాన్ని అందరికీ తెలియజేయాలని, అది కూడా మీ నోట చెప్పించాలని, అమ్మకు జరిగిన అన్యాయాన్ని తుడిచివేయాలని ఎంతో తాపత్రయపడ్డాను. ఏవేవో ఊహించుకుంటూ తన బ్రతుకును నాశనం చేసుకుంటున్న ఈయనకు కుటీరంలో అదృశ్య సుందరిగా ప్రత్యక్షమై ఆయనలో దాగి ఉన్న కోరికలకు చలనం కలిగించాను. నాన్న, అందరూ ఎదుట మీ నోట నిజం చెప్పించాలని ఈ పెళ్లి తతంగా అంతా నేనే ఏర్పాటు చేశాను. అందుకు నన్ను మన్నించండి. అయితే ఈ పెళ్లిళ్ళు జరగకుండా ఆగడానికి వీల్లేదు, జరిగి తీరాల్సింది. మీరు అనుకున్నట్టు వధూవరులు వాళ్ళు కాదు నాన్న. అరుగో నా పెళ్లి కూతురు ఇదిగో, గోవిందరామాడు కూతురు రాధా రాము భార్య. అన్నయ్య, నా వల్ల నీకేదైనా ఇష్టం లేని పని జరిగింది, నన్ను క్షమించాలి. తమ్ముడు, ఇందులో నీ తప్పే ఉందిరా. ఈ నిజాన్ని బయటపెట్టడానికి నువ్వు కారణమైనందుకు నేను అభినందిస్తున్నాను. మా అవతారం ఎన్నోసార్లు చెప్పారు. నేను అడుగుతున్నాను, నా మొహం చూచి కాకపోయినా మీ అక్క మొహం చూచాను. మా మోహిని నువ్వు వివాహం చేసుకో. ఇదేనయ్యా బాగా 1 2 3